బాబు మార్చి 4th కి వెళ్ళిపోయిండు. యాక్చువల్లీ చెత్తది తీసుకొని వెళ్ళిండు, అక్కడే అయిపోయిండు. అసలు కోడలు 3 months ప్రెగ్నెంట్ తీపించుకుంది. కోడలు ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రెగ్నెంట్ ఎందుకు తీపించుకుంది హస్బెండ్ ఉన్న తర్వాత? ఏంటి అసలు ఏం జరిగింది? మీ కొడుకు ఏమైంది? ఆ క్యారెక్టర్ కొద్దిగా ఆయన విధానం కొద్దిగా రకంగా ఉంటుంది నాన్న. ఆమె మీ కోడలు ఆ విధానం కొద్దిగా మీ కొడుకు చెప్పింది ఆ విషయం. అందువల్ల నేను 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు మరి? 4 నెలల నుంచి వచ్చినాం మణికొండకు. అంటే నీకు చెప్పే విధానము, ఇప్పుడు మీ బాబు ఫోన్ చేసినప్పుడు అంటే నాతో మంచిగా ఉండట్లేదని చెప్పిండా, లేదంటే వేరే ఏదన్నా వేరే రకం నీతో ఫోన్ లో ఎప్పుడన్నా మాట్లాడేదా? మీ కొడుకు మాట్లాడేది కానీ నార్మల్ గానే మాట్లాడేది. నార్మల్ గా అంటే ఏ విధంగా ఏం మాట్లాడేది? ఒకసారి నైట్ ఇట్లా వెళ్ళిపోయిందట గొడవ. మీ కొడుకు మా కొడుకు వెళ్ళిపోయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లీట్ ఇచ్చారు. కంప్లీట్ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు మీకు? పోలీసు వాళ్ళు నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది, వస్తాడు. ఆడపిల్ల అన్న ఆడపిల్ల అయితే ఇబ్బంది కానీ మొగోడనే దాన్ని తీసుకుపోయి ఎంజాయ్ చేస్తాను కావచ్చు. అది చేస్తాను. అదేంది మీరు ఇంకా కూల్ ఉండడం అనేది? అసలు నిద్ర పట్టగా రాత్రి పిచ్చోన్ల లెక్క తిరుగుతాను కానీ. మీ కోడలికి ప్రెగ్నెంట్ అయిందని ఎప్పుడు తెలుసు మీకు? హైదరాబాద్ వచ్చినాకనే తెలుసు. హైదరాబాద్ వచ్చినాక తెలుసు మాకు. హైదరాబాద్ వచ్చినాక అంటే ఈ గొడవ అయిన తర్వాత తెలుసా, గొడవ కంటే ముందే తెలుసా? ఆ పోలీస్ స్టేషన్ పోయి చూసినాం అన్నట్టు. ఒక సీసీ కెమెరా మొత్తం చూసినాం. చూస్తే ఆయన కొడుకుండే ఏరియాలో అది ఒక్కటే సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా, వేరే లేదా? మాకు కొడుకు అయినా మంచి, మా సేవన పైపుల మంచిది, ఏదంటే ఏదైనా మంచి. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. అండ్ ఈ రోజు మన ముందుకు వచ్చిన కేసు ఏంటంటే, బాబు మార్చి 4th కి వెళ్ళిపోయిండు. యాక్చువల్లీ చెత్తది తీసుకొని వెళ్ళిండు, అక్కడే అయిపోయిండు. అసలు కోడలు 3 months ప్రెగ్నెంట్ తీపించుకుంది. వీళ్ళకి ఇక్కడ డౌట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే కోడలు ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రెగ్నెంట్ ఎందుకు తీపించుకుంది హస్బెండ్ ఉన్న తర్వాత? అంటే వీళ్ళు ఏమైనా చేశారా అనేది వీళ్ళు ఎలిగేషన్. కోడలు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, కోడలు వాళ్ళు కానీ ఏమైనా చేశారా? ఎందుకంటే ఈ మధ్య సంఘటనలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. హనీమూన్కి వెళ్తే మొగని చంపడాలు కావచ్చు, అంటే వేరే వేరే సోకాల్డ్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అసలు వీళ్ళ ఆవేదన ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది, వీళ్ళ కోడలు ఎలాంటిది, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, ఒకసారి వాళ్ళ మాటలు విందాం. పెద్ద నమస్తే. ఏంటి అసలు ఏం జరిగింది? మీ కొడుకు ఏమైంది? అసలు ఏంది? కొడుకు ఇక్కడ అపోలో ఫార్మసీ లో జాబ్ చేస్తాడు. మణికొండలో ఉంటాడు. ఓకే, క్వార్టర్స్ లో. వాళ్ళు ఇక్కడ వాళ్ళు మంచిగానే ఉన్నారు అనుకొని నేను వాళ్ళను ఎప్పుడు కూడా వచ్చి డిస్టర్బెన్స్ చేయలే. ఇప్పుడు ఇంతవరకు కూడా రాలేదు. మా భార్య ఉన్న మా బిడ్డ మా అయ్యప్పుడు మా ఏప్రిల్ వచ్చిండ్రు. ఆ ఇంట్లో అంతా పాల్గొని వచ్చిండ్రు. ఓకే, ఎప్పుడు పెళ్లి ఎప్పుడైంది? జనవరి 3వ తారీఖు నాడు. 1 year అవుతుంది పెళ్లి. 1 year అవుతుంది. జనవరి 3వ తారీఖు 2024 లో అయింది. ఓకే, అంతవరకు మంచిగా ఉన్నారని నేను అనుకున్నాను. ఒక్కసారి ఏమైందంటే వాళ్ళ బాబాయ్, అమ్మాయి వాళ్ళ బాబాయ్ది పెళ్లి ఉంది. ఆ పెళ్లి ఉంటే మా అయ్యప్పుడు కార్డు ఇచ్చేందుకు వచ్చిన వాళ్ళే ఆయన కార్డు తీసుకుని మరి ఇట్లా నేను అట్లా వచ్చేటట్టు పని కొద్దిగా ఇబ్బంది ఉన్నది నాకు. నువ్వు బంగారం గిట్ట ఉంచబో, నువ్వు ఉంచవు, నాతో కాదు, నువ్వు పట్టుకురా, ఎక్కడ పోతే నాతో అన్నవాళ్ళు. ఓకే, అక్కడికి వద్దాం, బంగారం దగ్గర. అయితే యాక్చువల్లీ బంగారం దగ్గరకు వద్దాము. అయితే యాక్చువల్లీ మీకు సడన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 4 months అవుతుంది ఆయన వెళ్ళిపోయి. అప్పటి వరకు ఉన్నాడు. ఫిబ్రవరిలో 16 పెళ్లి. అవునే, పెళ్లి ఉన్నది. ఓకే, అయితే వీళ్ళు మీకు మేజర్ గా అంటే మా కొడుకును మా కోడలు వాళ్ళు ఏదో చేసిర్రు అనే డౌట్ మీకు ఎందుకు వచ్చింది? ఇక్కడికి పోతేనే నాకు డౌట్ క్లియర్ అవుతుంది అన్నట్టు. అంతవరకు ఇప్పుడు చెప్పలే నాకు. ఈ బంగారం కొంచెం అయిన వాళ్ళే నేను అన్నా కదా, పట్టుకొని పోయినా మంచిర్యాల పెళ్లికి అడిగి పోయినా. మా కొడుకుతో మళ్ళీ ఫోన్ చేసినారు, నేను మీ డాడీ వచ్చేటట్టు అని చెప్పినారో ఏందో. నాన్న బంగారం కంపల్సరీ పట్టుకురావాలన్న బంగారం పట్టుకొని పోయిన అన్నట్టు. బంగారం పట్టుకొని పోయి ఏంది రాగా లక్షపేట ఎక్కడ, గొర్రెల భూపాలపల్లి ఎక్కడ, ఇక్కడ కొద్దిగా నిద్ర పోయి ఇట్లా ఉంటే జబ్బులకి వెళ్ళి ఎడబడ్డా, నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా నాన్న అన్న. ఏది లేకుంటే మనకు గౌరవం ఉండదా, ఏది ఉండదా అన్న దృష్టి కొద్దిగా మాట్లాడిన అన్నట్టు. బంగారం ఉంటేనే వీళ్ళకి ఇస్తారు, మనిషి మంచితనం అదనేది తెలియదారని కోప్పడడం వల్లే లేదు నాన్న గొడవలు అవుతానని. దేనికోసం అంటే ఆ క్యారెక్టర్ కొద్దిగా ఆయన విధానం కొద్దిగా రకంగా ఉంటుంది నాన్న. ఆమె మీ కోడలు విధానం కొద్దిగా మీ కొడుకు చెప్పిండు. అది అందువల్లే నేను ఇప్పుడు ఏమనుకున్నానా, ఉగాది పండుగ వస్తుంది. ఇప్పుడు పెళ్లిళ్ళలో మనం ఏం మాట్లాడలేము. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడలేము. ఒక 10 నెల 20 రోజులు అయితే ఉగాది పండుగ వస్తుంది.
ఆ వరకు వాళ్ళని రమ్మంటాం మనలను మన చుట్టపలను అప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడు ఏమని గొడవలు ఏం గొడవ వరకు ఆయన చెప్పిన ఆయన అన్నా కానీ కాముగా వెళ్ళిపో అని నేను ఆయన చెప్పి ఇంటికి వెళ్ళి వచ్చిన ఎత్తంటే నేను కూడా పోతా అన్నాడు. హైదరాబాద్ నేను కూడా పోతానా అని అన్నట్టు. అరే నువ్వు ఒక్కని ఎట్లా పోతారా కొడలు తీసుకుపో అంటే అడుగుతా అత్తను తీసుకుపోతా లేకపోలేదు. ఆయన అడుగుతా హైదరాబాద్ ఎందుకు అన్నట్టుగా మాట్లాడిండు. మాట్లాడిన వాళ్ళు నువ్వు అయితే అడిగేదానికి అడిగారా రాకుంటే మళ్ళీ బస్సు ఎక్కినాక మళ్ళీ ఫోన్ చేసి ఆయనకు ఇంటిని పోయినాక అంటే నేను పోయినాక కొద్ది రోజులు దూరం పోయినాక ఎక్కిన బస్సు ఎక్కితే ఒక్కనే పోతాను నాన్న అన్నాడు. ఒక్కనే పోతాను అంటే సరే మంచిగా. ఆయన పోయినాక మరి వారం రోజులకు పోయిందో 10 రోజులకు పోయిందో మనకు తెలియదు. ఇక ఈ పెళ్లి అయినాక పోయినాక నుంచి స్టార్ట్ అయినట్టుంది మళ్ళీ. ఈ గోల్డ్ లొల్లి కూడా వీళ్ళ ఇద్దరు గొడవ అవుతుంది. నా గోల్డ్ నాకు తెచ్చి మీ దగ్గర గోల్డ్ గురించి కాదు, అక్కడ ఇలా ఏదో జరుగుతుంది సంథింగ్, ఏదో ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పిండు కదా నాకు. ఆల్రెడీ మీ బాబు చెప్పి కొంచెం వేరే ఉన్నది అది అని చెప్పిండు అన్నట్టు. చెప్పిన వాళ్ళే నాకు అది లేకపోతే గోల్డ్ పట్టుకపోతే నాకు ఆ విషయం కూడా తెలియపో. నాకు ఈ గొడవ అవుతుందన్న విషయం కూడా వాస్తవానికి అది నాకు తెలియపు. అది కూడా నా మంచిగా మా ఎంపుడు కొంచెం ఉంది కూడా అది నా మంచిగా జరిగింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు మరి? 4 నెలల నుంచి వచ్చినాం మణికొండకు. అయితే ఏమైంది 4వ తారీఖు నాడు 11 గంటలకు బయటికి వెళ్ళిపోతాడట ఆయన. అంటే ఒక 5 నిమిషాల ముందు నాకు ఫోన్ చేసిండు. 56-57 నిమిషాలకు ఫోన్ చేసిండు. ఆయన వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోతాడు మనకు తెలియదు కానీ 10-57 నిమిషాలకు 56 నిమిషాలకు ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇట్లా డబ్బులు కావాలి అంటే దేనికి అంటే ఫ్రిడ్జ్ ఉంటా అంటే మరి ఎట్లుంటారంటే గట్టిన ఉంటాను అన్నాడు. అంతే ఎక్కువ మాట్లాడలే. సరే మంచి నువ్వు అట్నే మెయింటైన్ చేసుకో అట్నే ఉంటాను అని అది చెప్పిన. వస్తుంది టైం కూడా దగ్గరకు వస్తుంది ఇవ్వకుండా కూడా దగ్గరకు వస్తుంది అన్నట్టుగా ఇవన్నీ మాట్లాడినా. అంటే నీకు చెప్పే విధానము ఇప్పుడు మీ బాబు ఫోన్ చేసినప్పుడు అంటే నాతో మంచిగా ఉండట్లేదని చెప్పిండా లేదంటే వేరే ఏదన్నా వేరే రకంగానే చెప్పిండు. మనకు ప్రవర్తన వేరే రకంగా ఉన్నది నాన్న అన్నట్టు. వేరే మన ఫోన్ లో మాట్లాడుతుంది వేరే వాళ్ళతో. ఎవరిని అక్కడ పెళ్లి కాడ కదా మనం ఏం మాట్లాడలే. మళ్ళీ నీకు ఫోన్ లో మాట్లాడు ఏం లొల్లిరా దేని గురించి లొల్లి అనే కాన్సెప్ట్ మీరు అడుగుతారు కదా. అడిగితే ఆయన ఎప్పటికి ఫోను వాడు అంటే సెల్లు పెడతాడు. ఆ మెడిసిన్ పట్టుకురాపో ఇది పట్టుకురాపో చక్కగా మాట్లాడపో నువ్వు నేనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇట్లా ఆయన ఏం చెప్తా అంటే ఆ టేబుల్ అది తీసుకురాపో ఆ కవర్ పట్టుకురాపో ఇది టేబుల్ మీద పెట్టేసి ఆ నుంచి మాట్లాడుతూ ఉంటాడు అంటాడు. వీటిని మాట్లాడే వాళ్ళు సప్లై మేకుంటారు. ఆయన ఎప్పుడన్నా నిమ్మలంగా ఉంటేనే ఫోన్ మాట్లాడు. ఆ విషయం మా కోడకు తెలుసు అందరికి తెలుసు ఆ విషయం. నేనేమంటున్నాంటే మీ కొడుకు ఏమైనా ఇంటి ఇచ్చినట్టుగా ఈమె వేరే వాళ్ళతో మాట్లాడుతుంది ఈ విధంగా బిహేవియర్ కొద్ది తేడా ఉన్నది నాన్న చెప్పినాడు. ఆయన ప్రవర్తన వేరే రకంగా ఉన్నది అని ఒకటి చెప్పిండు. అంతే అంతటే వాళ్ళ చుట్టపొలు అటు ఇటు తిరుగుతుంటారు. మనం అక్కడ మాట్లాడేటట్టుగా అంతటే అక్షంతలు తాళి కడతారు అంటే అటు వేసినాం పోయి వచ్చి పెళ్లికి పోయినప్పుడు మీ కోడలు మీతో మాట్లాడి నాతో ఏం మాట్లాడదు అంత మంచిగా మావయ్య అనేది అంతే. ఆ సొమ్ము మావానికి ఇచ్చిన వాళ్ళు మామిడి కొంచెం ఆయనకి ఇచ్చిన వాళ్ళు పోయింది. మన లింకే లేదు మన దగ్గర. నీతో మీ కోడలు ఆ పెళ్లికి పోయినప్పుడు నువ్వు పోయినావు అమ్మ పెళ్లికి పోలేదా? అంటే నీతో ఫోన్ లో ఎప్పుడన్నా మాట్లాడేదా మీ కోడలు? మాట్లాడేది కానీ నార్మల్ గానే మాట్లాడేది. నార్మల్ గా అంటే ఏ విధంగా ఏం మాట్లాడేది? మంచిగానే ఉంటాను అది అదే. ఒకసారి నైట్ ఇట్లా వెళ్ళిపోయిండట గొడవ. మీ కొడుకు మా కొడుకు వెళ్ళిపోయి 9 గంటలకు పోయి నైట్ 2 గంటలకు వచ్చిండట. అదే ఇంట్లో ఉంటే మళ్ళీ మాట పెరుగుతుంది కాబట్టి బయటకు వెళ్ళి జర రిలాక్స్ అయిన వచ్చినాడు. అవుతాడా మీ కొడుకు? ఆ విషయం కూడా మా కోడలు మళ్ళీ తర్వాత మా కొడుకుని గొప్పడ్డా అన్నట్టు అది కూడా చెప్పాలి. నడపాడు వేషాలు లేవు బయట తిరుగుడు ఫ్రెండ్స్ అనేది ఏది లేదు. ఆయన డ్యూటీ ఏందో ఇల్లు ఏందో అంతే. ఇంటికత్తే కూడా బయటకి వెళ్ళాడు ఫ్రెండ్స్. అసలు ఆయన మొన్న పెళ్లి అయ్యేదాకా కూడా రాజయ్య అనేటువంటి కొడుకు డిగ్నిటీగా ఉండేది. మన శ్రీ గారు అన్నాడు ఏందా ఇట్లా తన్నుకోవాలి గుద్దుకోవాలన్నట్టుగా మాట్లాడతాను అన్నట్టు. దాన్ని రావాలి ఇట్లా అది చేయాలి ఇది చేయాలి అన్నిట్లు ఉండాలి మీ కొడుకు ముద్దోపులు ఎక్కడ పెంచావు అన్నట్టుగా. పోలీస్ స్టేషన్ లో నిన్నారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు మీరు? 5వ తారీఖు నాడు ఇచ్చినాం. ఇక్కడ ఏ నెల 4వ తారీఖు పోతే 5వ తారీఖు ఇచ్చిన 5వ తారీఖు నాడు ఇచ్చినాం. అయితే 4వ తారీఖు నాడు ఫస్ట్ ఇక్కడ మన నార్సింగ్ అని ఆడికి ఇచ్చినాం అన్నట్టు. నార్సింగ్ ఇచ్చినాం అన్నట్టు. నార్సింగ్ ఇచ్చిన వాళ్ళు కేసు ఫైల్ చేసే మూమెంట్ లా వచ్చి చూసుకున్నారు అన్న ఏరియా చూసిండ్రు. ఏరియా చూసారు గారి ఈ పరిధి మాకు రాదా ఇది రాయదుర్గం పోతుంది అని చెప్పిండు సార్. రాయదుర్గం సార్ వెళ్ళిపోయింది. ఆయన
వీళ్ళు వచ్చారు, వీళ్ళు రాలే, వీళ్ళు పోయి ఇచ్చిన వాళ్ళే ఆడ చూసుకున్నారు గంతే. వాళ్ళ ఇంటి దగ్గర కూడా రాలే. ఆడ సీసీ కెమెరా చూడంటే మా అన్న కొడుకు ఇక్కడ ఉంటాడు, ఆయన బలవంతం పోతే వచ్చిన ఇట్లా చూసిండు. ఒక ఎవరు రాయదుర్గం పిఎస్ వల్ల మన శ్రీనివాసరావు సార్ హెడ్ కానిస్టేబుల్. ఏ పిఎస్ అది రాయదుర్గం వస్తుందా లేదంటే ఫస్ట్ రాయదుర్గం? ఓకే. అదొకటి సీసీ కెమెరా ఇప్పుడు చూసింది గదే, వాళ్ళు ట్రక్ తీసుకొచ్చి పెడతారు అన్నట్టు, ఎప్పటికి అడ్డం అలా ఉంటుంది అన్నట్టు వాళ్ళు. ఓకే. వేరే రాష్ట్రం అది ఒక్కడు చూసించిండు. అటు పోయిన వాళ్ళు ఏ పర్పస్ లేదో అంటుంది మా కోళ్ళు, ఏదో డబ్బులు తేడా వచ్చింది అది అని అంటుంది కదా. ఆడి కూడా పోయి తెలుసుకుందాం దాని పోయి కూడా ఆడిపోయిన వాళ్ళే. ఫస్ట్ ఇది మాట్లాడదామే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లీట్ ఇచ్చారు. కంప్లీట్ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఎంక్వైరీ పోలీసు వాళ్ళు నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది, వస్తాడు. ఆడపిల్ల ఏమన్నా ఆడపిల్ల అయితే ఇబ్బంది, కానీ మొగోడైనా దాన్ని తీసుకపోయి ఎంజాయ్ చేస్తాడు కావచ్చు, అది చేస్తాడు కావచ్చు, ఎంజాయ్ చేస్తాడు కావచ్చు. వేరే అమ్మాయిని లేపుకొని పోయిండేమో. మొగోడైనా ఏమైతుంది, ఒక్కరు మాట్లాడినా మొగోడే కదా ఏమైతుంది అని మాట్లాడిండు. అదేంది ఆయన ఇప్పుడు నన్ను చూస్తే మొగోళ్ళనే కదా చంపుతున్నారు ఈ మధ్య. ఆయన కామెడీ, మరి కామెడీగా ఆయన పేస్తూ ఆయన ఉందా, నంబర్ ఉందా? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. ఏం పేరు మీ బాబు పేరు? ఏదో ఉండే రవీందర్. ఇది మార్చి 5th కు పెట్టుకున్నారా కేసు? రాయదుర్గం పిఎస్ లో ఎప్పుడు పెట్టారు? 5వ తారీఖు పెట్టారు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. మరి ఏంది అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ అమ్మాయిలను తీసుకునే పోతారా? సిఐ గారికి చెప్తా. సిఐ గారు కాదు. అయితే ఇప్పుడు సరే పోలీస్ వాళ్ళు కూడా యాక్చువల్ గా నేను ఏమంటున్నా అంటే ఈ లూజ్ స్టాక్ అనేది కరెక్ట్ కాదు. సరే మేబీ అమ్మాయిని తీసుకుపోయింది అని ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. సరే మరి ఏమైనా అయిందని ఎందుకు అనుకోకూడదు? ఏదైనా వేసుకున్నాడా మరి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కి? అసలు ఏం కావద్దనే దేవుని కోరుకుందాం. అంటే ఇక్కడ ఎట్లా ఉంటదంటే కొంచెము కన్న వాళ్ళు కాబట్టి అరే ఇట్లా మాట్లాడుతుంటే కొడుకు ఎట్లా లేనట్టుగా మేము చచ్చిపోతాం సార్, బతుకం ఉంటే సంపాదించి ఇవన్నీ చేసేందుకు రాత్రి పోవాలనుకుంటే కష్టపడతా సార్. మనకు కూడా ఊళ్ళో గుడ్ విల్ ఉంటది. నేను కూడా మా కొడుకు నా బిడ్డలు 5-6 దగ్గర చదివించిన, అక్కడ మిగతా అన్ని సిటీలనే పంపించి సిటీలనే చదివించుకుంటూ ఉండేది అన్నట్టు. ఒక గౌరవంగానే బతికినండి. కానీ ఎప్పుడు ఓవరాల్ ఎన్ని రోజులు అవుతుంది మీ కొడుకు? 4వ తారీఖు అంటే 4 నెలలు దాటుతా, 3 నెలలు దాటి 4 నెలలు. 4 నెలలు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే? పోలీసు వాళ్ళు కూడా 4 నెలల నుంచి పోలీసులు అడుగుతా వచ్చిన, మళ్ళీ మా అల్లుడు ఒక 2-3 సార్లు వచ్చి కలిసినాం. ఈ హెడ్ కానిస్టేబుల్ గారు దగ్గరికి దాకా పోయినాడే, అత్తలు మాట్లాడదాం చూద్దాం కలిపి ఒకసారి ఫోన్ కలిపి మాట్లాడదాం, ఒకసారి అడుగుదాం. ఎంతో మరి 4 నెలలకు కేసు డీల్ చేయట్లేదంటే ఏదో డిక్లరేషన్ ఇవ్వాలి కదా మరి. అందుతుందా? సరే ఏదైనా వేసుకుని సరే ఒక ఎలిగేషన్ చేసిరు, అమ్మాయి అమెరికాకి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఫోన్లు తీసుకుని వెళ్ళాలి. వేరే వాళ్ళు ఫోన్ చేస్తే 5 లక్షలు పట్టుకుపోవచ్చు, అపోలో ఫార్మసీ 5 లక్షలు తక్కువ వచ్చిందట, అవి పట్టుకుని పోవచ్చు అంటే అవి నీకు కేసు రాసి. వాస్తవంగా అపోలో ఫార్మసీ వాళ్ళు 5 లక్షలు మాత్రం దొంగతనంగా తీసుకెళ్ళిందని అన్నారు. అది వాళ్ళే బయట పుట్టించింది. వాళ్ళు అనేది మనకు లెటర్ గివ్ పంపించినప్పుడు మరి మీరు మీ కొడుకు పైసలు. అపోలో ఫార్మసీ ఎండి నంబర్ ఉందా మీ దగ్గర? లేదండి. నేను పోయి కలిసేందుకు 2-3 సార్లు పోయాను. పోతే ఏం లేదు మీ కొడుకు ఎలాంటిది అని 2-3 చెప్పిన అన్నాడు. అలా లెటర్ ఇచ్చారు కదా రమ్మని, మళ్ళీ రమ్మని అసలు వాళ్ళు కాదు సార్. ఇప్పుడు నీ దగ్గర నుంచి ఇప్పుడు మీకు డిక్లరేషన్ ఎవరు ఇచ్చారు? పోలీస్ వాళ్ళ అక్కడ వాళ్ళు ఇవ్వలే, మా కోడలు యాడ్ చేసింది అన్నట్టు ఇవన్నీ. ఒకటి ఇది అపోలో ఏమైనా డబ్బులు తీసుకొని పోయిండు రిపనేట్. సరే డబ్బులు తీసుకున్నాడు అనుకుందాం, మీకు ఫోన్ చేసి ఎందుకు అడుగుతాడు మళ్ళీ? అది బాగా ఉన్నది కానీ అది కూడా జరుగుతుంది, పోయేటప్పుడు సార్ పెడదాం. ఓకే. ఇప్పుడు పోలీస్ వాళ్ళని ఈ మధ్య మళ్ళీ ఈ 4 నెలలకోలే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళిరా పిఎస్ కి? వెళ్ళలేదు. ఒక నెల 15 రోజులు అయితే తిరిగి నెల 15 రోజులు. ఏమంటారు పోయినా కొద్దిగా? ఏమంటారు? వస్తాడు తీవే అంటారు. వస్తాడు తీ ఏమైతుంది అని అమ్మాయిని ఒకసారి గట్టి అడిగితే వెళ్తుంది కదా సార్ అంటే ఏమంటారు అంటే నేను పోతాం పోయి అడుగుతాం, రంపిస్తాం అమ్మాయిని ఒకసారి ఫోన్ చేస్తాం అని హెడ్ కానిస్టేబుల్ అంటాడు. చైన్ గీను సాలరీ 50,000 ఉన్నాయి, అది అవన్నీ పట్టుకొని పోయింది. సాలరీ, ఏటీఎం కార్డు, బంగారం అంతా పట్టుకొని పోయింది. ఎవరు పట్టుకోరు? ఈమె మీ కోడలు ఏమంటుంది? ఇవన్నీ ఎందుకు తీసేసిపోయిండు అని అంటే మరి ఆమె ఏమంటుంది మీ కోడలు? ఏం సవాల్ లేదు, డ్యూటీకి అన్ని షూ వేసుకొని పోతాడు కదా, ఫోన్ తీసుకొని పోతాడు. ఐడెంటి కార్డు కూడా అన్ని ఇట్లనే ఉన్నాయా? తీసుకొచ్చినాం, కార్లో తీసుకొచ్చినాం. తీసుకురండి. ఇదేదో టిష్ లాగానే ఉంది ఇది. మరి మీరు ఇంకా కూల్ ఉండడం అనేది అసలు ఇక్కడ సార్. రాత్రి పాలు నిద్ర పట్టగా తాగి సప్పగా పట్ట సార్. నువ్వు నమ్మునావు నిద్ర పట్టక రాత్రి పిచ్చోన్ల లెక్క తిరుగుతాను. గంత
చెట్టు అంతా కొనుక్కో సార్, ఒక చిన్న పొలం అడిగి ఇట్లా సార్ కార్లా ఉన్నాయంట ఐడి కార్డు అవన్నీ కొంచెం అవి బ్యాగ్ తెప్ప. ఏం కాదు ఇది కొంచెం టిస్ట్ లాను వాళ్ళు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారా? ఏమంటారు మీ కోడలు? అంతే ఉన్నారు. నా సంగతి ఏంటంటేనే అర్థం అవుతలేదా? అప్పుడు పోయినోడు పోయిండు రాడు, నా సంగతి ఏంటి అంటేనే అర్థం అయిపోతుంది కదా అక్కడ. ఓకే, ఒక్కసారి సిఏ గారు కాల్ చేయండి. ఆ దగ్గర నుండి పోయినోడు, మా దగ్గర నుంచి పోయినోడు కాదా, మా సంగతి ఏందని ఇంటి వీరికి వచ్చినాక మాకు ఏమనిపిస్తుంది సార్? ఓకే, మళ్ళీ మీ మీదకే వస్తున్నారు. మా మీదకే రాడు, నా సంగతి ఏంది అంట అంది. రాడు అని ఏమి ఇట్లా చెప్తారు? అదే రాడు అన్న సంగతి. రాడు అని ఎందుకు రాడు అని మా ఇల్లు అడిగితే అమెరికా అమ్మాయితో అమెరికాకి వెళ్ళిపోయినా అని చెప్తుంది. మరి అమ్మాయి ఆల్రెడీ ఫోన్ మాట్లాడుతుంది, మాట్లాడిరట. ఈమె రోజు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడతారట ఆమెతోటి. ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళందరితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉండే కదా, ఆ ఫోన్ లో బొచ్చడం మంది ఉంటారు ఆయనకు. మరి మీ ఇంటికి వచ్చే రాఖీ కట్టింది అంటున్నారు. కట్టింది సార్. ఇక్కడ మన ఎయిర్పోర్ట్ లో కూడా సార్ ఆమె అన్నది కదా, ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తారు, వేరే టైం చేస్తుంది ఆలేరట. నాకు మీకన్నా ఎక్కువ తెలుసు అన్నయ్య గురించి అంట, మీ తల్లిదండ్రులు కావచ్చు కానీ మీకన్నా ఎక్కువ తెలుసు. ఎంత మంచోడు అంటే అంత మంచి మనిషి అని దూరం చేసుకున్నానంటే మొన్న ఫోన్ చేసి అర్ధగంట సేపు మాట్లాడింది. మీకేమన్నా నేను అయితే మాకు తెలుపురని ఆమె ఫోన్లు చేసి ఎప్పటికీ మాట్లాడుతుంది. మీరు ఏమనుకుంటారమ్మా, ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? మాకి ఏం చేసిందా లేడా అని. అదే అయితే ఇప్పుడు ఏం ఆధారం లేకుండా రాజపాలనుకుంటే సిఏ కాదు కదా, సిఏ అందులో ఆయన నంబర్ రాసుకుని అందులో వేరే పంపించాను. ఓకే, ఇప్పుడు కాదే మీ మీ కోడలికి ప్రెగ్నెంట్ అయ్యిందని ఎప్పుడు తెలుసు మీకు? హైదరాబాద్కి వచ్చినాక తెలుసు మాకు. అప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాక అంటే ఈ గొడవ అయిన తర్వాత తెలుసా, గొడవ కంటే ముందే తెలుసా? అది ఎట్లా తెలుసు అండి, నేను నైట్ వచ్చినా, నైట్ ఏడిచిన పండుకున్నాం. మీ కొడుకు పోయిన తర్వాత తెలిసి అంతకన్నా ముందు మీ బాబు చెప్పలే, మీ పాప కోడలు చెప్పలే? ఇంకా మా కొడుకే తెలియదట. మా కొడుకు మంచిలో చూసుకొని చెప్తుందట. మా ఈ ఇక్కడ సిటీ ఉంటది మా బిడ్డ అనటమే, ఆమెతోనూ మంచి రోజు చూసుకుని చెప్తా అని ఆమెతో చెప్పిందట. మా ఇంకో బిడ్డ కమలాపూర్ లో ఉంటది, ఆమెతోనూ ఉన్న చెప్పాలే చెప్పిన కావచ్చు అన్నట్టుగా ఏదో చెప్పిందట. అరే 3 months ప్రెగ్నెంట్, అరే నెల తప్పగానే చెప్తారు కదా. నాకు గదే అర్థం అవుతుంది, అది ఎవరు తెలియదు, ఎవరికి తెలియదు. హైదరాబాద్ వచ్చినాకనే తెలుసు. అది ఎట్లా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, వామిటింగ్స్ అట్లాంటివి తెలియదా కొడుకు అసలు? ఎట్లా అబ్జర్వ్ చేసి ఏమన్నాడు గదే డౌటా, మరి ఏం డౌటా? మీకు ఎప్పుడు తెలిసింది మీ కోడలు ప్రెగ్నెంట్ అని? ఏమైందంటే ఈమె ఏడ్చుకుంటున్నది, ఈమె కొద్దిగా శాతం అయితే పడ్డట్టుగా శ్రోధ పడ్డట్టు అయిన వాళ్ళే అందరికి తీసుకొచ్చిన ఇడ్లీని మొత్తం తీసుకొచ్చి ఎవరే వాళ్ళకి ఇచ్చిన. ఈమెకు ఇట్లా తినమంటే ఈమె పక్క వారేసి ఏడుతుంది అన్నట్టు. ఏడుతంటే నీకు మామయ్య అంటుంది కానీ ఎప్పుడు నీకు మోడున్నట్టుగానే మాట్లాడింది. నీకు ఉన్నాడు కదా, నాకు వెళ్ళాడు కదా, నా కడుపులో వేసిపోయింది అన్న వాళ్ళకి అప్పుడు మాకు వెలిగింది. అంతవరదాకా మాకు 3 నెల 2 నెల ఏది చెప్పలేము మాకు. అర్థం కాలే అంటే మీకు ఇడ్లీ తెచ్చిన తర్వాత నీ మొగడు నీకున్నాడు కదా, నాకే లేడు, నా కడుపులో వేసి ఇట్లా అన్నదా? అంతగానో ఎందుకు ఏడుతావు, నీకున్నాడు కదా భర్త, నాకే లేడు, నా కడుపులో వేసిపోయాడు, నేనెంత బాధపడ గట్లా అన్నాడు సార్. ఇప్పుడు నేను అంటే నేను అనలేదు అట్లా అంటాను. కడుపు తీపించుకున్న విషయం వాస్తవం కదా? వాస్తవం. మొన్న ఆమె మాట్లాడింది కదా, మా బిగ్ టీవీ సార్ అడిగితే నేను తీయించేసుకున్నా అంటే మా అత్తమ్మ తీయించేసుకోమంటే తీయించేసుకున్నాను, మా అత్తమ్మ తీసుకోమంటారు అని మళ్ళీ ఆయన. ఓకే, హస్బెండ్ పోయిండు, మీ కొడుకు పోయిండు, మరి మీ దగ్గర ఉండాలి కదా, పోయి అవ్వగారింటి కాడ ఎందుకుంది? గదే కదా, పోయి వచ్చి మళ్ళీ 5-6 తీసుకొని వచ్చి మా ఇంట్లోకి వచ్చి నా కడుపు సంగతి ఏంది, నా సంగతి ఏంది, నా ఏ హాస్పిటల్ లో తీపిచ్చింది ఐడియా ఉందా మీకు? అంతకుముందు కూడా ఒకటి ప్రెగ్నెన్సీ అయింది, అంతకుముందు ఫస్ట్ కూడా ప్రెగ్నెన్సీ అయింది. ఆ ప్రెగ్నెన్సీ అయితే మేము అత్తన నొప్పిలు ఎత్తంది, నాకు వశపడుతుంది అంటే మేము అత్తన రావా హాస్పిటల్ చెప్పండి, మీరు ఎందుకు వచ్చుడు మా ఇంటికి రారాదు, మా ఇంటికి రారాదు, మా ఇంటికి రా అన్నది. అక్కడ మన అంటే పెళ్ళైనాక ఎన్ని నెలలకు ఇది జరిగింది? 2 నెలలకు 3 నెలల లోపు అయిపోయింది ప్రెగ్నెన్సీ. పెళ్ళైనాక 2-3 నెలలకు ఒకసారి అయింది. అయినాక అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి మేము పోయినాం. మా అమ్మ మంచిగా లేకుంటే మా అమ్మ అక్కడికి దగ్గరే మా కూడలు వాళ్ళ ఇంటికి మా అమ్మగారు అయితే పోయినాక. పెళ్ళైనాక 3 నెలలకు ఎన్ని రోజులు కడపది ప్రెగ్నెంట్? 2 నెలలు దాటింది. పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? నేను హాస్పిటల్ కు ప్రెగ్నెన్సీ అని తెప్పింది హాస్పిటల్. టాపిక్ డైవర్ట్ చేద్దామా? 3 నెలలు పెళ్ళై 3 నెలలు 2 నెలల కడుపు 2 months దాటింది అప్పుడు, అంతేనా? దానికి అప్పుడు కడుపుని వస్తుంది అని అన్నారు కదా,
నిజంగానే కడుపు నొస్తుందా లేదా ఎంక్వైరీ కూడా మీ తప్పు కూడా. అదే మేము అత్త అన్నాం, మేము అత్త అని అన్నాం. ఎక్కడ ఉన్నారా అత్త అంటే ఎందుకు ఇంటికి రారి, ఇక్కడ హరిపురం దగ్గరనే ఉన్నారా, ఏరియా కూడా దగ్గరనే అని, బేగపేట దగ్గర హరిపురం అన్నట్టు మా అత్తగారింటికి ఉన్నాం. ఆడికాడికి దగ్గర ఒక 10 అప్పుడు ఉన్నాడు. తర్వాత వచ్చిండు ఆయన. నేనేమంటున్నానే ఇక్కడ మీరు క్లారిటీగా చెప్పండి, జనాలకు అర్థం కాదు. మీ కోడలు కడుపు నొప్పినప్పుడు మా కొడుకు ఎంబడే ఉన్నాడు. నేను చెప్పాను, మీ కోడలికి కడుపు నొచ్చినప్పుడు ఫస్ట్ అపోర్షన్ అయింది కదా, అప్పుడు ఎందు గురించి అపోర్షన్ చేసుకున్నది, ఎందుకు కడుపు నొచ్చింది ఏంటి అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అప్పుడు మీ బాబు ఉన్నాడా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్లిరా, లేదంటే అప్పుడు కూడా ఇప్పటిలాగానే కడుపు తీపించుకున్నదా? వాళ్ళ ఫ్యామిలీతోనే అన్నట్టు. తర్వాత వచ్చిండట. ఎవరు హాస్పిటల్ పోయినాక మీ కొడుకు వచ్చిండు? అయితే మేము మాకు ఫోన్ చేసిన మేము వస్తాం అన్నాం. మమ్మల్ని ఏమద్దన్నారు. ఎందుకు వద్దన్నారు తెలియదు సార్. ఇంటికి వచ్చినాక రారి హాస్పిటల్కి ఏమద్దా అన్నది వాళ్ళ అమ్మ. అందువల్ల మేము సపడే కూకున్నాం. కోపం కొద్దీ మేము మా ఇంటికి వెళ్ళి వచ్చినాం. ఇంటికి రమ్మంటారు, మమ్మల్ని హాస్పిటల్కి వద్దన్నారన్న. ఈయన నైట్ ఏమో పోయిండట. పోయే వరకు తీయించుకున్న తెలియదు. ఇక మాకు అది విషయం చెప్పలే. కాదమ్మా, ఇక్కడ మీ తప్పు కూడా ఉంది కదా, ఎందుకు అనకూడదు మీ తప్పు ఉందని? అయితే మేము తప్పుగా అనుకోవద్దు. నేను లొల్లి పెట్టుకుని అయితే నేను లొల్లి పెట్టుకుని తత్వం ఉండదండి. నేను నేను ఏమంటున్నా, ఈ రోజు నీ మంచితనమే నీకు శత్రువు అయింది కదా. అదే ఫస్ట్ ప్రెగ్నెంట్ కూడా నన్ను ఏమనలేదు, ఇది కూడా అదే అనుకోవచ్చు కదా. అప్పుడే నన్ను ఏమనలేదు, ఇప్పుడేమంటారు మరి? అప్పుడు మీరు అడగాలి కదా, ఏ హాస్పిటల్ పోయారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రెగ్నెంట్ ఉందా పోయిందా కూడా మీరు పట్టించుకోలేదు అంటే మీరు కూడా నెగ్లెక్ట్ చేసినట్టే కదా. ఇక్కడ చాలా చేసినట్టు. అయితే మాకు ఏవో హెల్త్లు ఇప్పుడు కొన్ని అయ్యో అట్లుంటే ఇట్లుంది కొన్ని పోతాయి కదా, అట్లా అనుకుంటారమ్మా. ఏం చిన్న విషయమా? పిల్లలాటనమ్మా ఇదేమన్నా? అన్ని మేము పోలేస్తారు అంతగా. ఇప్పుడు నీకు తెలియకపోయినా నీ కొడుకన్నా తెలిసి ఉండాలి. కనీసము ఎంత బిజీ ఉన్నా ఏదున్నా నీ కొడుకన్నా ఇగో ఫస్ట్ డాడీ ఇట్లా అయిందని నీకన్నా చెప్పాలి. ఇప్పుడు మీకు క్లారిటీ లేదు, ఫస్ట్ అపోర్షన్ అయిందా ప్రెగ్నెంట్ అయిందన్న విషయం అయితే మీకు తెలుసు స్టార్టింగ్ ది కూడా, పెళ్ళైనాక 3 నెలలకి. అవునా? అది ఎందుకు పోయింది, ఏం జరిగింది అనేది మీకు కారణాలు ఉండాలి కదా. మేము పోయి హాస్పిటల్ తెలుసుకోలేదు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేస్తావు, ఒకసారి అడుగుదాం ఏం జరిగిందని. అసలు నేనేమంటున్నా, సరే ఫస్ట్ ది ప్రాబ్లం అయింది, సెకండ్ ది నిజంగా మీకు చెప్పలేదమ్మా నేను తీపిచ్చేసుకుంటున్నాను, మీరు చెప్పలేదా తీపిచ్చుకోమని? మా చుట్టాలు మా ఏప్రిల్ ఫోన్ చేసింది. ఏమని? ఇట్లా మరి ఇక్కడ ప్రెగ్నెన్సీ అయ్యే పెరుగుతా అంటే ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా, మా చుట్టాలు ఫోన్ చేసి మమ్మల్ని తిడతారు, ఇంకెన్ని రోజులు చూస్తావు అది ఇది అని అంటే, మేము మా ఎత్తు కొడుకు పోయి మేము బాధలు ఉన్నాం. ఇప్పుడు మేము ఏం చెప్తాము, మేమేం చెప్పలేము. అది ఇక అంటే ఇక్కడ హస్బెండ్ పోయిందన్న ఇంటెన్షన్ లేదు, వాళ్ళకి కడుపు ఉందనేది. కడుపు ఉన్నదన్నది తీసే మరి కడుపు తీసేసుకొని ఇంకోళ్ళకి ఇద్దామన్నారు. ఇక మరి అట్లా అనిపిస్తుంది అనిపిదా సార్, కడుపు తీయించాలన్న ఆలోచన మీదే ఉన్నారు వాళ్ళు. అది అంటే మేము ఇప్పుడు నేనేం చెప్పలేను. మీరు అన్నారా మీ ఇష్టం తీపించుకుంటే మీరు ఒకటి ఇప్పుడు ప్రెగ్నెంట్ తీపించుకోవడం అన్నది సత్యపరంగా నేరం, అది దాని మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది, మీ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. మీరు అంటే ఏ హాస్పిటల్ తీసిన వాళ్ళు ఎవరైతున్నారో ఏ ఎవిడెన్స్ తోని ప్రెగ్నెంట్ తీపించారో, ఒక పెళ్ళైన ఆమెకి ప్రెగ్నెంట్ ఎట్లా తీస్తారా డాక్టర్? ఏ హాస్పిటల్ తీసిరు ఐడియా ఉందా? కోడలా ఎత్తకపోతే వేరే విధంగా వేయాల్సి వస్తుంది. మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్తే మంచిగా ఉంటది. ఇక్కడ ఇప్పుడు సరే కొడుకు జాబ్ చేస్తున్నాడు, 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, కొడుకు వాళ్ళు ఏమైనా వేసుకుని అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ కొడుకు ఢిల్లీకి రాజైనా నీ కొడుకే కదా, నువ్వు అరే అనే పిలుస్తావు కదా, దొర అని పిలువు కదా కదా. ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కటి మీరు ఇప్పుడు తెలియని పిల్లలు సరే వాళ్ళకి తెలియదు, మీరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. మీరు ఫస్ట్ ప్రెగ్నెంట్ అపార్షన్ అయింది, మీకు లాక్ తీసి అపార్షన్ అయింది, మీరు సీరియస్ గా తీసుకోలే. ఇప్పుడు డెలివరీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీపించుకున్నది? సరే ఇన్ కేసు కొడుకు వస్తే ఏంది పరిస్థితి? సరే ఏదో కోపం మీద వీళ్ళకి ఈమెకు బుద్ధి రావాలన్న ఇంటెన్షన్ తో ఇన్ కేసు పోయింది అనుకుందాం. రేపు పొద్దున వస్తాడు, వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి? అంటే మీ ఇంటెన్షన్ ఏంది? ఈమె ఏమైనా ఏపించింది అనుకుంటున్నారా? ఒకసారి కాల్ చేస్తున్నాం వాళ్ళ కోడలికి, అడుగుదాం ఏంటనేది. కడుపును వచ్చింది పోయినా తీపిచ్చుకున్నా అంటే ఇదేమన్నా తమాషానా పిల్లలాటనా? పోడు తీపిచ్చుకున్నాడు డాక్టర్ అమ్మే అంటుందట,
నీకు భర్త అయినప్పుడు ఎందుకు ఉంచుకున్నావు మా తీసేసే ఏ డాక్టర్ ఐడియా ఉందా? ఏ హాస్పిటల్లో చెప్పలే, మాకేం చెప్పాలి. అక్కడ కదినారు సార్ ఫస్ట్ అయితే కదినారు ఫస్ట్ తీయించుకున్నది అయితే ఫస్ట్ తీపించుకుంది కరీంనారా? ఓకే, వాళ్ళ డాడీ ఉందా నంబర్ పోని? ఈ అమ్మ గిట్ల తయారవుతారు మనుషులు రోజుకింత. మొగోళ్ళు అంటే విశ్వాసం అంటే ఏదో రెస్పెక్ట్ లేదు. ఇక వాళ్ళంతలా వాళ్ళే ప్రెగ్నెంట్లు చేయించుకోవడం, వాళ్ళంతలా వాళ్ళే తీపించుకుని ఇక మొగడు ఎందుకు, మామ ఎందుకు, అత్త ఎందుకు? మీకే అమ్మాయి ఉండగా మోసం చేసి మీరు పెళ్లి చేసిరు ఆయనకు అమ్మాయి. అమ్మాయి నేను ఏమంటారు, సరే అమ్మాయి ఉండొచ్చు, అమ్మాయి ఉన్నట్టుగా ప్రూఫ్ చేయాలి కదా. ప్రూఫ్ చేయమంటాను కదా అన్న. ఇప్పుడు సరే అమ్మాయిని తీసుకొని పోయినట్టుగా ప్రూఫ్ అన్నా, లేదంటే ఆయన మీ కొడుకు వేరే అమ్మాయితో మాట్లాడినట్టుగా ఫోటోలన్నా ఏదన్నా డిక్లరేషన్ ఉందనుకో 100% తప్పు మీదే అవుతుంది. అది సెల్ కొట్టి పోయి వాట్సాప్ ఓపెన్ చేసి ఆ గీత అమ్మాయి మెసేజ్లు ఫోటోలు అన్ని డిలీట్ నువ్వు చేసి. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిర్రు, కాల్ డాటా తీయడానికి ఏం ప్రయత్నించలేదా? తీస్తలేరు. ఆ కాల్ డాటా తీసినట్టు నంబర్లు తీసిండు. ఎవరితో మాట్లాడి నా మధ్యలో ఎవరితో? వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడినట్టుగా న్యాయమే. ఆమె మాట్లాడు మీ కొడుకు ఫోన్ నా లాస్ట్ కాల్ నాది అరీఫ్ అన్నట్టు. ఆ ఫార్మసీ ఉంటాయి అన్నట్టు, ఎంత వస్తుంది ఎంత పోతుంది అని చూస్తే వాళ్ళ జాబ్ పర్పస్ వాళ్ళు చెప్పారు. లాస్ట్ కాల్ నాది ఒకటే ఉంది. వాళ్ళ డాడీ నంబర్. కోడలు ఫోన్ ఎత్తలేదు, మరి ఏ తప్పు చేయింది ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఒక్కటేసారి అక్కడ ఒక్కటేసారి ఎత్తింది, ఇక తెలియదు అప్పటి నుండి ఎత్తుతలేదు. మరి ఇక ఏముంది, ఇక వాళ్ళదే తప్పు అని డిక్లరేషన్ అవుతుంది. ఏ తప్పు లేదు, సరే ఓకే, అఫ్ కోర్స్ ఏదైనా మిస్టేక్ జరగవచ్చు, ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. బాధ ఉన్నామే అయితే మరి మీరు కేసు ఎందుకు వేయాలంటే మేము వేస్తాం నిమ్మలంగా ఇస్తారంట. ప్రెగ్నెంట్ ఉంచుకున్నది ఉండే, ప్రెగ్నెంట్ ఎందుకు నిమ్మలంగా తీపించుకుంటారు కదా. మరి బిడ్డ మీద నా మీద మా ఇద్దరి మీద మా బిడ్డలు నేనే ఎత్తారట. ఇక వేయని తప్పే, మీ తప్పుంటే మీ మీద కూడా అక్కడికి వచ్చి మాట్లాడుకుని గాడి దాకా రావాల్సిన అవసరం. హైదరాబాద్కు రాలంటే మేము ఎందుకు వచ్చి హైదరాబాద్కు వాళ్ళ ఇంటి వీడికి పోతాం అంటారు. మా ఇంటి వీడికి వచ్చి రొల్లి ఎత్తారట. వీళ్ళ మీద మీరు కేసు పెట్టిరా? నేను అనేది ఇప్పుడు పెట్టాలి, మీరు పెట్టాలి అని నెగ్లెక్ట్ చేయకండి. ఆల్రెడీ టూ మచ్ టైం అయిపోయింది. ఇప్పుడు మీ రోజు కింద 4 నెలల నుంచి అంటే మీరు అంతకన్నా ముందు ఎంత బాధపడ్డారో నాకు అర్థమవుతుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఓవరాల్ గా మీ కోడలు మీతో అన్న మాటలేంటి? ప్రెగ్నెంట్ ఎందుకు తీపించుకున్నాను మీరు అడిగిర్రా, లేదంటే వేరేటోళ్ళతో అడిగిచ్చిర్రా? మేజర్ కారణం ఏంటి అంటే మీ కొడుకు ఏమైందని ఆమె తన డిక్లరేషన్ ఉంది. సరే వేరే అమ్మాయిని తీసుకెళ్ళిండు కాబట్టి నేను ప్రెగ్నెంట్ తీపించుకున్నా అనడానికి ప్రూఫ్స్ ఏంటి? అదే ప్రూఫ్స్ చూపించమంటాను సార్. చూపించి మరి మా రాడు మాకు ఆ మీద డౌట్ వచ్చి మేము ఇవ్వనంటే మా మీద డౌట్ ఎందుకు వస్తుంది? అమ్మాయిని పట్టుకొని మీరే మోసం చేసిరు, మీరే దాచి ఉంచిర్రు అని చెప్తాను. ఎవరిని? మీ కొడుకునా? మేమే దాచి నాటకాలు ఆడతానమాట. దాచి మేము లక్షల అంత తిరుగుడు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని మీరు చేసుకోవాలి కాబట్టి వీళ్ళకి అబద్ధాలు ఆడుతారని డిక్లరేషన్ ఇస్తున్నారా? మరి వీళ్ళు ఫోన్ ఎత్తి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది, మీ మనసులో ఏం మెసులుతుంది చెప్పండి. మనసులో డౌట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మాకు డౌట్ ఉంది. మాకు ఉన్నాడా లేడా, మాకు న్యాయం కావాలని మేము వచ్చినాం సార్. కొడుకు దొరకాలని. మీకు ఈ డౌట్ ఈ 4 నెలల కొల్లలేంది మీడియాకి ఎందుకు ఎక్కాలనిపించింది? మీడియాకి ఎక్కువనంటే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ చేసుకున్నాడు, రాడు అనుడు, నా సంగతి ఏంది, నాకు ఏమన్నా చూపించరు అన్నట్టుగా మాట్లాడింది అన్నట్టు. నాకేంది గతి నాకు గతి ఏంది నాకు. సరే చూపించేటోళ్ళు ఉన్నాస్తే వస్తుండే, మరి కడుపు ఎందుకు తీపించుకుంది అనుకున్నా అడగలేదా నువ్వు? మా అన్న ఉంటా అన్నట్టు. ప్రెగ్నెన్సీ ఎందుకు మా ఈరన్న అప్పుడే వచ్చిందన్నట్టు. వాడిని ఏందో తీసేసుకోమంటాడు. అది వారసుడు, వాని ఇష్టం, వాడు ఉంచుకోడో వాని ఇష్టం. కానీ నువ్వు తీసేయాలి వాని కొడుకు పోయి వాడు ఎడతాడు. నువ్వు అట్లా మాట్లాడుతాను అంటే అమెరికా అమ్మాయి ఉన్నది అంటాడు. అరే అమెరికా అమ్మాయి ఉన్నో దుబాయ్ అమ్మాయి ఉన్నో తర్వాత సంగతి ఎప్పుడు నడిచింది కావాలని ఆయన మా అన్న గొప్పడం. అమెరికా అమ్మాయిని తీసుకెళ్తే నేనేమంటున్నా, ఓకే కరెక్ట్, వాళ్ళన్నది వాస్తవం అనుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ చేయాలన్నా నీకున్న ఎంతమంది పిల్లలు? నీకు ఒక కొడుకో బిడ్డ. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున వారసుడు నా సంగతి ఏంటంటే సరే ఆ సంగతి మాట్లాడదు. తప్పిక్కడ ఈడ నీకు ఓవరాల్ ఎవరు మాట్లాడినా నువ్వు ఆ కడుపు పెట్టుకొని మరి నాకు కడుపు చేసిపోయింది నా సంగతి ఏందని అడగాలి. కడుపు తీపించుకొని అడిగిందా, కడుపు ఉన్నప్పుడు అడిగిందా? కడుపు ఉన్నప్పుడు అడిగింది. నా కడుపు తీయించేసుకుంటా, నా సంగతి ఏంది, నాకు గతి ఏంది, రాడని ఈమెవరు డిక్లరేషన్? వాళ్ళ అవ్వ కూడా సీరియస్ మన యుద్ధం చేసినట్టుగానే వస్తారు అన్నట్టు. మా చిన్నబాబుది ఏడాది మాసిగా ఉన్నది, లొల్లి పెట్టుకోవద్దు,
అందరూ అంత గలీజ్గా ఉంటుంది ఏడాది మాసం ఆ రోజు అందరూ అత్తరు అంత చిల్లర అవుతుంది అనే దృష్టి కొద్ది సపరేట్గా కాముకుండి వాళ్ళు లొల్లి పెట్టినా కొద్దీ సపరేట్గానే ఇవ్వకున్నా అన్నట్టు వచ్చి అన్నం తినమని తిన్నారు తినిపించారు అప్పటికి కూడా అన్నం పెట్టినా తిన్నారు ఇది పడగొట్టి వచ్చిన వాళ్ళ బస్సు ఉంటే మన టాటా మ్యాజిక్ తీసుకొచ్చి కూడా తీసుకుపోయి ఎక్కించిన. ఓకే ఇప్పుడు మీరు ఒక మాట అంటే మీకు 4 నెలల కొలరా అంది బయట జరిగే సందర్భాలు వాటి డౌట్ వచ్చిందా? అది కూడా ఒక మళ్ళీ రాడు అన్నది విషయం నా కొడుకు మొత్తం అన్ని మెడల చైను ఉంగురం ఇప్పుడు ఒక విధంగా చైను గీన అంత తీసేసి ఈమె ఏమో చేయించింది అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ 2 సైడ్ ఆలోచన. ఎందుకంటే ఆయన పోయేది వీడియో ఉంది వీడియో ఉంది అంటే అక్కడ ఇవ్వాలని దెబ్బన ఉండవని ఇట్లా చైన్ ఇట్లా ఎందుకు అప్పుడు ఆయన చెత్త ఇద్దరు కలిసి పట్టుకపోయేది ఇద్దరు పోయేది. అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే ఓకే చెత్త అన్ని తీసి పెట్టేసిన తర్వాత చెత్త పడేసి రాపో అని ఈమెనే పంపించిందేమో, పంపించి ఆ చెత్త ఏరియాలో ఎవరైనా పెట్టిందేమో అనేది మీ డౌట్? డౌట్ అంతే. ఈమెనే ప్లాన్ చేసి ఏమైనా చేయించిందేమో. లేకపోతే మరి మాకు డౌట్ ఏంది రాడు అంటేనే మాకు డౌట్. ఇవన్నీ తీసిండు కనీసం బయటికి వెళ్తాడంటే డ్యూటీకి పోతాడని చెప్తాంది. మరి డ్యూటీ పోయిన సాయంత్రం వస్తాడు మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు మరి వంట చేయాలి కదా ఇంట్లో. వంట లేదు ఏది లేదు. హైదరాబాద్ లో ఉంటది వనిత అనే టైమే ఆమె వచ్చి ఇల్లంతా మొత్తం ఇంటికి వచ్చేసరికి మేము వంట లేదు ఏం లేదు. మరి ఆయన మధ్యాహ్నం వస్తే ఏం తినడానికి నువ్వు వంట ఫోన్ చేసిన అంటాను. వీళ్ళకు ఈయన వెళ్ళిపోయే ముందు రోజు ఏమైనా గొడవ అయిందని తెలిసిందా మీకు ఇంట్లో? తెలియలేదు కదా. చెప్పు నువ్వు అన్న రోజు ఎట్లుంటుంది రా అని అంటే ఇక గట్టే ఉంటుంది నాన్న అన్నది గది ఒక్కటే ముచ్చట అన్నట్టు. మళ్ళా పైసలు అడిగిండి అన్నట్టు 10-50 నిమిషాల చెప్పేసి 50-50 నిమిషాలు ఫోన్ చేసి పైసలు అడిగి మరి ఏమన్నా అయిందా ఎట్టున్నారా అంటే గట్టినే ఉంటాను నాన్న అని అన్నట్టు. ఇప్పుడు మీ కొడుకుది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ కదా. ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద మనుషులను అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసారా? పెద్ద మనుషుల నంబర్ ఉందా పోనీ? ఆ ఊరు పెద్ద మనుషులు ఇక్కడ ఆ ఊరికి ఊరిది మీ కొడలు ఆ ఊరికి పోలేదు. మాకంతా లేదు సార్. కాదమ్మా నీ కొడుకు లేడు అంత లేడు అంటే ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఎవరి మీద? మీరు మీడియాలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కోడల మీదనే కదా. మరి కోడల మీద కేసు పెట్టాలి కదా ఒక ఎగ్జాంపుల్ గా. అయితే పెట్టిండ్రు కదా అని 2-3 ఎవరి మీద పెట్టిరు? మీ కోడలు మీరు అందరు పోయి నీ కొడుకు మిస్ అయ్యిందని పెట్టిరు. అది ఇంతవరకు 4 నెలలు ఇంతవరకు డిక్లరేషన్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు కూడా. మేము కొంతమంది తెలిసిన వాళ్ళు ఫైల్ అయింది కదా మళ్ళీ ఎవరి మీద ఫైల్ అయింది? మిస్సింగ్ కేసు ఫైల్ అయింది. నేను రాయించిన భూపాలపల్లి కాడ ఇట్లా ఏద్దా సార్ అని అంటే ఆయన అన్నాడు కదా ఇక్కడ నడవదా అక్కడ రిజిస్టర్ అయింది కదా కేసు మళ్ళీ పని చేయదు అని చెప్పిండు అన్నట్టు. ఇప్పుడు ఈడ పని చేయదు ఆడ పని చేయదు అని ఏముండదు. నీకు ఏడ డౌట్ వస్తే వాళ్ళు ఊరేరా ఎవరి మీద కేసు పెడుతున్నావు వాళ్ళ ఏరియా కేసు పెట్టాల్సి వస్తుంది. అదే మిస్సింగ్ ఈడైతే మిస్సింగ్ కేసు ఈడబెట్టు నువ్వు. కానీ నీకు డౌట్ వచ్చింది ఎవరి మీద? నీ కోడల మీద. నీ కోడలు దేవురు వాళ్ళ డాడీ మాట్లాడే విధానం ఎట్లుంది? పోనీ ఆయన ఏమంటాడు ఇప్పుడు? మరి ఆయన ఇప్పుడు ఏమంటాడు? నాకు వీలైనప్పుడు ఎప్పుడు మరి నువ్వు కేసు వేయలేదా వీళ్ళేమైనా వేయలేదంటే నాకు వీలైనప్పుడు వేస్తా నువ్వు వేలైన మరి మీ అల్లుని కోసం తిరిగి చూడవా అంటే నాకు టైం ఉన్నప్పుడు తిరిగి చూస్తా. ఇప్పుడు ఓపెన్ గా ఇప్పుడు మీ కోడలు ప్రెగ్నెంట్ తీపించుకోవడానికి మీకు సంబంధం లేదు. మరి ఆ ప్రెగ్నెంట్ ఏడ తీపించుకుంది అనే వివరాలు కూడా మీకు తెలియాలి కదా. ఏ డాక్టర్ మొగుడు పర్మిషన్ లేకుండా ఒక డాక్టర్ ప్రెగ్నెంట్ ఎట్లా తీస్తుంది? ఇది ఎంక్వైరీ చేయాలి కదా మీరు. ఓకే అంటే ఈయన తిరుగుడు మేము మాకు కొడుకు లేడని ఆవేదన మీద సిఐకి ఒకసారి కాల్ చేయ. సిఐ గారితో ఒకసారి మాట్లాడితే వీళ్ళు ఫోన్ ఎత్తలేరు కదా మీకు. మీ ఏమంటాడు మీ సడ్డ కూడా ఏంపుడు చూసిరు కదా. ఎందుకంటే బయట చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ లాజికల్ గా ఆలోచిస్తే ఓకే హస్బెండ్ కు ఇంట్లో ఫోను అన్ని ఇక్కడ పెట్టేసిపోయాడు అంటే ఇక్కడ ఏమనుకోవాలా? చెత్త ఈమె పడేసినామన్నదా? చెత్త దగ్గర ఎవరైనా పెట్టి ప్లాన్ చేసింది అనుకోవచ్చా? ఏ తెలియకుండా డిక్లరేషన్ కూడా ఇవ్వలేము నిజంగానే మిస్టేక్ అని. సరే నిజంగానే హస్బెండ్ ఎవరితోనో పోయిండు, ప్రెగ్నెంట్ ఎవరికి చెప్పి తీపించుకున్నాను? తీపించుకోవాల్సినంత అవసరమే ఉంది. రాడు అని డిక్లరేషన్ ఎందుకు ఇస్తున్నారు? ఈ విషయాల మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. అసలు ఏంటి అసలు వీళ్ళది అంటే కన్నోళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 4 నెలలు అయిపోతుంది పోయి. పోలీసు వాళ్ళు కూడా ఎందుకు స్పందించట్లేదు అసలు ఏంటి? ఎందుకంటే ఫోన్ ట్యాంప్ అంటే ఫోన్ కూడా ఎవరితో మాట్లాడి ఏం మాట్లాడి సరే ఈయనకు లవ్ అఫేర్ ఉంది అనుకుందాం. ఉంటే ఆయన నంబర్ నుంచి ఫోన్ ట్యాంపరింగ్ అంటే ఫోన్ యాక్ట్ చేసడం కావచ్చు ఏదన్నా చేసినప్పుడు ఈయన ఎవరితో మాట్లాడి నేను మాట్లాడేదని ఉండాలి కదా.
పోలీస్ వాళ్ళకి ఆ వివరణ వస్తుంది కదా, లేదా మీ కొడుకు వేరే అమ్మాయితో మాట్లాడుకున్నది ఉంటది కదా, ఫోన్ కలుపు డైరెక్ట్ గా. ఈ నంబరా? ఈయననే అన్నాడు అట్లా? ఈయనే అన్నాడు. ఏమని? ఏ అమ్మాయితో పోవచ్చు, ఎంజాయ్ చేస్తాను కావచ్చు, 4 రోజులు ఉండని రాదు, అది అత్తరు వాడేస్తారు, అది ఏడికి పోతాడా మగ పోరడు ఇట్లా. ఎస్ఐ గారు కూడా బిజీ ఉన్నారు, చూద్దాం రిటర్న్ కాల్ వస్తుందేమో. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏం ఆశిస్తున్నారు, ఏమనుకుంటున్నారు అసలు? మీ వేంపుడు మీద కావచ్చు, మీ కోడల మీద కావచ్చు, మీ కొడుకు ప్రాబ్లం అయినప్పటి నుంచి మీ దగ్గరికి వచ్చి అత్తమ్మ ఇది అని మీతో మాట్లాడిన ఫోన్ కూడా లేదు, ఏది లేదు. మొన్న 4 తీసుకొని వచ్చిండు. కుల సంఘం ఉంటది అన్నట్టు, విషబ్రహ్మ ఒక్కరు చెప్పండి. సంఘం ఉంటది. ఆ సంఘం కాడికి వచ్చిన వాళ్ళే పిలిపి అంటే వానికి ఇప్పుడు ముఖం లేకుండా వానికి ఆయనంత కొడుకు పోయి వాడు ఎడతాడు, వాడిని తీసుకొచ్చి ఇక్కడ మా సంఘంలో ఏమైనా అవమానించిన అనుకో, వాడు మందో మాకు అన్నాడు అనుకో, మా ఇజ్జత్ పోతుంది, నువ్వు సప్లైకి వెళ్ళి అన్న వాళ్ళు సప్లైకి వెళ్ళిపోయింది. దేనికి పిలిపిమన్నారు వాళ్ళు? అదే వాళ్ళ బిడ్డ గురించి ఏమన్నా మాకు కొడుకు అల్లుడు లేదు, వాళ్ళు వచ్చేది వాళ్ళ లబ్ధి కోసమే వస్తారు కానీ ఇదేం లేదు. ఏదో ఒకటి ఇంకా నిందేసి మీ దగ్గరికి ఏమైనా గుంజాలనుకుంటారా? గుంజాలనేసి ఇస్తారు అంతే. ఇప్పుడు ఏదంటే ఒక అమెరికా అమ్మాయి, ఏదంటే అవసరమైతే రప్పిస్తా కూడా అవసరం అయితే కానీ ఏంటంటే అమెరికా అమ్మాయి, ఏంటంటే అమెరికా అమ్మాయి, ఇది ఒక్కటే ముచ్చట. ఓకే, ఏమనంటే ఇది ఇప్పుడు మీకు ఎప్పుడన్నా సరే అమెరికా అమ్మాయితో మీ కొడుకు మాట్లాడిండే అనుకుందాం, వాళ్ళ డాడీకి చెప్పినట్టు కానీ, లేదంటే మీకు మా అత్తమ్మ ఇట్లా చేస్తున్నాడు, మామ ఇట్లా చేస్తున్నాడు అని మీకు ఎప్పుడన్నా చెప్పిన సందర్భం? మాకు చెప్పారు, ఎప్పుడు చెప్పారు. అయితే ఒక వారం రోజులు వచ్చిందని చెప్పింది. మరి వారం రోజులు వచ్చిందని చెప్పినాడు, ఒక అమ్మాయి వచ్చిందని మాతో. ఇంట్లో ఈమె ఉందా? వారం రోజులు ఆమె వచ్చినప్పుడు, ఈమె లేనప్పుడు వచ్చిందా? ఉన్నదట, ఉంటేనే తెలుసు కదా ఆమెకు ఉన్నదట, ఉన్నది వచ్చి. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ అమెరికాలో ఉన్న అమ్మాయి ఈడికి ఎట్లా వచ్చింది? వీసా కొరకు. అయితే ఒక్కటే నైట్ ఉన్నా, నేను మా సొంత అన్నయ్య తోటి వచ్చినా ఆమె చెప్తాంది. ఒక్కతే వచ్చి వారం రోజులు ఉన్నాను మా కూడా చెప్తాను. ఒక్క నైట్ పండుకొని వెళ్ళిపోయారట. ఓహో, ఎవరు? అమెరికా అమ్మాయి వాళ్ళ అన్న, ఈయన ఇక్కడ అన్న ఫ్రెండ్షిప్ కాబట్టి అన్న కదా అని అట్లా వచ్చి ఒక నైట్ పండుకొని వెళ్ళిపోయారు. అదే ఇక్కడ స్టే చేయడానికి అన్నున్నాడు కదా అని ఎవరైనా వస్తారు కామన్ గా. ఓకే, దాన్ని వారం రోజులు అని చెప్పింది ఆ విషయం. వారం ఇప్పుడు ఫోన్ చెప్తే ఆయన చెప్తుంది కానీ వాట్సాప్ నంబర్ చెప్పి నాకు ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్లారిటీ అనేది ఇంపార్టెంట్. అమ్మ, వారం రోజులు ఉన్నప్పుడు మరి మాకెందుకు చెప్పలేదని అంటే, మీరే చెప్పలేదు మీ ఇంటికి వచ్చినప్పుడు, నేనెందుకు చెప్తా అంటారు. అరే మా తల్లిదండ్రులకి మాకు రాఖీ పౌర్ణమికి వచ్చింది కాబట్టి మేము చెప్పలేదు, దానికి పెద్ద ఇష్యూ నువ్వు వేసలేదు. ఇప్పుడు ఇంటికి పెళ్లి చేసే ముందు నా ఇంటికి ఈమె వచ్చింది, ఆమె వచ్చింది, ఈయనకి ఈ చెల్లెలు అని చెప్పలేం కదా. ఇప్పుడు ప్రతి ఇంటికి ఎవరు వస్తారు పోతారు, మీ ఇంటికి కూడా వస్తారు. మరి వాళ్ళ ఇప్పుడు ఇన్ కేస్ మీ కొడుకు వాళ్ళు అన్నట్టుగా మీరే దాచిపెట్టిరని డిక్లరేషన్ అయితే మీరేంటి? నేను దాచిపెట్టినట్టు వాళ్ళు అన్నట్టుగా నేను అనేది ఏంటంటే, వాట్సాప్ ఎవరైతే అమెరికా అమ్మాయి అని ఎవరైతే ఉన్నారో అమ్మాయి కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఆ అమ్మాయిని అడిగితే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయికి వీసా ఉందా? పోనీ ఏం లేదు, మా కొడుకు కనిపిస్తుంది. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, ఏది లేదు. మరి యుఎస్ కి వెళ్ళాలంటే వీసా ఉండాలి కదా. అదే అన్ని ఆమె చెప్పింది, ఈయనకి ఏది పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఏది లేదని మా కోడలే చెప్పింది. మళ్ళీ వాళ్ళ అమ్మంటే ఇంటికి వచ్చి వీసా 2 రోజులలోనే వస్తుందట. 2 రోజులలో వస్తాడట వీసా. ఈమె ఈ అమ్మాయి అమెరికా అమ్మాయి మీ కొడుకు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చింది? వచ్చినాక ఎన్ని రోజులకి బయటికి వెళ్ళిండు? ఇప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఇక్కడికి వచ్చినాకనే ఈ మాకు హైదరాబాద్కి వచ్చినాకనే, ఈ మిస్సింగ్ అయినాకనే మాకు ఆమె వచ్చిందని తెలుసు. అంటే ఇప్పుడు ఆమె మీద దోషేస్తుందా మీ కోడలు? ఆమె మీద దోషిస్తుంది. ఆమె అక్కడ ఏమైనా చేసుకున్నది అనుకో, ఇప్పుడు అట్టి నా మీద అబాండం ఎత్తానంటే అది మళ్ళీ నాకే ఎఫెక్ట్ పడుతుంది. ఎవరు? అమెరికా అమ్మాయి ఇట్లా అమెరికా అమ్మాయి అమ్మాయి ఇప్పుడు మన కొడుకు మీద పెట్టి ఇట్లా నిందేసిందంటే ఎవరైనా పడితే నాకే కదా ఎఫెక్ట్ పడింది. అవును, ఇప్పుడు ఆయన యుఎస్ కి వెళ్ళినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పోలీస్ ఎంక్వైరీ అనేది ఉంటది. ఆ రోజు ఫ్లైట్ ఎక్కిండా? అందులో ఎయిర్పోర్ట్ లో పనిచేస్తుంది అమ్మాయి. ఇక్కడ కూడా ఉన్నది అమ్మాయి. మంచి మంచి వాళ్ళు ఉంటారు అందరూ. అంటే వీరికి ఏమైనా బట్టలు లేకున్నా బట్టలు కొనుక్కొచ్చేసారు, సెల్లు గిల్లు తీసుకొచ్చి వీడు సొంత అన్న కన్నా ఎక్కువ చూసుకుంటారు అన్ని వాళ్ళు. నేను ఉండే విధానాన్ని బట్టి మంచిగా చూసుకుంటారేమో, అది ఫ్రెండ్షిప్, అది దాన్ని తప్పుగా తీసుకోవడానికి కూడా లేదు. ఆమెకు అలాంటి లక్షణాలు ఆమెకు ఉండవచ్చు కానీ మా కొడుకు లేడు. ఆయన కోడలకు ఉండవచ్చు కానీ ఆమెకైతే లేదు. నేను ఇప్పుడు అంటానా, ఆమెకు ఉండవచ్చు కానీ అలాంటి లక్షణాలు నా కొడుకు లేవు. నువ్వు ఊళ్ళకి వచ్చి తెలుసుకున్నా, ఊళ్ళో కూడా అడిగినా. ఓకే, అయితే నేను ఏమంటున్నాను పెద్దనా, ఇప్పుడు
ఇన్ కేస్ మీకు మీ కొడుకు చెప్పేటప్పుడు ఈమె వేరేటోళ్ళతో మాట్లాడుతుంది, నాతో సరిగ్గా ఉండట్లేదు, అవి చెప్పలే. అదే అదే అంటున్నా, ఎందుకంటే ఏదైనా కొద్దిగా వేరే ఉన్నది నాన్న ప్రవర్తన అన్నట్టుగా చెప్పిండు అంతే. ప్రవర్తన ఏముంటది గదే అయితే వీళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళకి చెప్పింది అంటే అది చెప్పేంత టైం లేదు, మనం అడిగేంత కూడా లేదు. వాళ్ళు పెళ్లి కాబట్టి అటు ఒక పెద్ద మనిషి అంటాడు కదా, మాకు ఇక్కడ చెప్పవా అని అంటారు, పెళ్లిలో నాటి చెప్తానట. ఏమని గొడవ అయిందా, గొడవ అయింది, కొడుకును కోళ్ళు పెట్టుకున్నానంటే నీకు అన్ని నడిచినాయి, నీకు అక్కడ ఎవరైనా చెప్పుకుంటా ఆయన అసలు వాస్తవానికి చెప్పుదా అని ఆయన బ్రాండ్ షాప్ చేద్దామని చూసినా గానీ ఎక్కడ కూడా గలీజ్గా పడవుతుంది అని సపరేట్ మూసుకుని బాగుంటది చూసినావా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాను అని అంటారని గలీజ్గా పడవుతుంది అనే దృష్టి పోతే సపరేట్ ఇవ్వకున్నా. ఓకే, మీరు ఇన్ కేస్ హలో హలో మీ బాబు పేరేంది? అమ్మా నమస్తే సిస్టర్, నా పేరు సంతోష్ మా, నువ్వు లైవ్ లో ఉన్నారమ్మా మీరు. ఈ నరేందర్ ఉన్నారు కదా, నరేందర్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. రవీందర్, సారీ రవీందర్. చెప్పండి. అయితే మన స్టూడియోలో ఉన్నారు. యాక్చువల్లీ రవీందర్ గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం అండి? 2014 నుంచి తెలుసు సార్. 2014 నుంచి. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఎలిగేషన్ మీరేనా యుఎస్ లో ఉండేది? నేను యూకేలో సార్ ఉండేది. యూకేలో ఉంటారు. అవును. రవీందర్ కదా మీ బాబు? ఓకే, రవీందర్ గారికి మీకున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది మా? మేము బానే ఉంటాం సార్, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. అంటే ఐ థింక్ నేను అనేది ఏంటంటే ఏ విధంగా అంటే నార్మల్ ఎలా ఫ్రెండ్స్ మీరు, ఎట్లా మీ పరిచయాలు ఎట్లా? ఫార్మసీలో తెలుసు సార్. ఎక్కడెక్కడ? ఫార్మసీలో. ఫార్మసీలో, ఓకే ఓకే, అక్కడ పరిచయం. అవును అవును. ఓకే, మీరు ఒక 4 days వీళ్ళ ఇంటికి వచ్చి 4 days ఉన్నారు అని అంటున్నారు మా, వాస్తవమేనా? లేదు లేదు, వన్ డేనే సార్. మా అన్నయ్య కూడా ఉన్నాడు సార్ నాతో పాటు. ఓకే, మా సొంత అన్నయ్య ఉన్నాడు. ఓకే, అంటే ఈ రవీందర్ కి మీకు అంటే ఒక కొలీగ్స్ లాగానే ఫ్రెండ్షిప్ ఉందా ఏదన్నా, లేదంటే ఇక్కడ వీళ్ళు ఎలిగేషన్ చేసేది చెప్పండి అన్నయ్య లాగా ఉండే వాళ్ళని వీళ్ళ పేరు చెప్తారు, మీరు రాఖీ కట్టిరంట, వాస్తవమేనా? అవును అవును సార్, ఇంట్లో కూడా తెలుసు, మా హౌస్ అందరికి తెలుసు తన ఫ్రెండ్ అని, నాకు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఓకే, నో ఇష్యూ, నో ఇష్యూ తల్లి. అనవసరంగా రూమర్స్ క్రియేట్ చేసుకోవడం అవన్నీ అన్నెసరీ. వాళ్ళ కూడా చెప్తున్నారంట, అంటే అమ్మాయితో మాట్లాడేవాళ్ళు, ఆ అమ్మాయి అదేలా చెప్తారు సార్, ఎందుకంటే తను అందరితో క్లోజ్ గానే మాట్లాడతారు, అలా అని ఎక్కడ ఎలాంటి రూమర్స్, ఈవెన్ తను అలాంటి మనిషి కూడా కాదు. ఓకే, రవీంద్ర అన్న పర్సన్ అట్లాంటి వ్యక్తి కూడా కాదు, అసలు అలాంటిది మనిషి కాదు. ఓకే, మీకు 2014 నుంచి పరిచయం కదమ్మా? మాట్లాడతారు కానీ. అవును చెప్పండి. అమ్మాయిలతో ఎవరితోనన్నా ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కావచ్చు, ఏదన్నా రిలేషన్ ఉన్నట్టు ఏమన్నా తెలుసా? అసలు అలాంటి హ్యాబిట్స్ లేవు సార్. అతనికి అలాంటి హ్యాబిట్స్ లేవు? లేదు. ఓకే ఓకే ఓకే, అయితే మీ పైన ఇప్పుడు వాళ్ళ కోడలు ఆ అమెరికా అమ్మాయితోనే వెళ్ళిపోయిండు, ఇంకా రాడు అనే ఎలిగేషన్ అనేది ఒకటి వస్తుంది తల్లి, దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇట్స్ నాట్ కరెక్ట్ సార్, ఏం తెలియకుండా వాళ్ళు ఎలా మాట్లాడేస్తారు, ఏదో ఒక క్లూ దొరికిందని చెప్పేసి. ఒక అన్నయ్యగా మీరు రాఖీ కట్టారు అంతే. ఓకే, ఏమైనా ఫోటోస్ ఉన్నాయా అమ్మ మీరు రాఖీ కట్టినట్టుగా? తెలియకుండా ఫోటోస్ లేవు సార్. ఓకే ఓకే ఓకే, మీరు వాళ్ళ వైఫ్ తో మాట్లాడడం కానీ ఏదైనా జరిగిందా? తెలియకుండా సారీ మా, ఏదో లేదు సార్. నేను లేదు సార్. మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ కి వెళ్ళడం కానీ వాళ్ళ వైఫ్ తో మాట్లాడడం కానీ జరిగింది? లేదు, ఎందుకంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను 23లో రిజైన్ చేశాను జాబ్. ఓకే, ఆ తర్వాత నేను స్టడీస్ పర్పస్ మీద అబ్రాడ్ కి వచ్చేసాను. ఓకే ఓకే, మధ్యలో ఎప్పుడన్నా మీకు అంటే ఈయన మిస్ అయిన ముందు అప్పుడు ఎప్పుడన్నా మీకు కాల్ చేసి మాట్లాడడం కానీ ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏదైనా చెప్పడం కానీ ఒక ఫ్రెండ్ గా? అసలు ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి కాల్ చేయలేదు, అంటే ఎవరికి ఏం చెప్పలేదు, ఎందుకంటే నా ఫోన్ కలవదు యాక్చువల్ గా. మేము యూనివర్సిటీస్ లో ఉంటూ ఉంటాము, ఫోన్ కలవదు. ఓకే, ఒకవేళ నేను ఎప్పుడు చేసినా కూడా ఎప్పుడైనా చాలా చాలా రేర్ గా చేసేదాన్ని. ఓకే, మీతో ఏదన్నా చెప్పాడా? డిఫరెంట్ కదా. అవునవును, ఏం చెప్పలేదు సార్, అసలు నాకు తెలియదు, వాళ్ళు చెప్పేవారు నాకు తెలీదు. అంటే మా ఇద్దరికి ఏదన్నా అంటే ఒక ఫ్రెండ్ గా చాలా నుంచి పరిచయం కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంటది కాబట్టి మా వైఫ్ తో ఇలా జరుగుతుంది, మా వైఫ్ లేదు సార్, అసలు ఎప్పుడు ఈ మధ్యలో వాళ్ళ విషయాలు ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఈ మిస్ అయి 4 months అవుతుంది కదా, సండే అలానే కాల్. చెప్పండి. ఈ 4 months ముందు అంటే ఈయన మిస్ అయ్యే ముందు 4th మిస్ అయింది కాబట్టి, అండ్ అంతకన్నా ముందు
ఎన్ని డేస్ బ్యాక్ మీతో మాట్లాడడం జరిగింది? ఐ థింక్ ఫిబ్రవరిలో అనుకుంటే సార్. అది కూడా 1 minute కాల్ చేసి మాట్లాడాడు. ఏం సన్ మాట్లాడారు? స్క్రీన్ అవసరమైతే కాల్ చేసి సన్ స్క్రీన్ అవసరమైతే అడిగాను సార్. అప్పటికి మీటింగ్ లో ఉన్నానని కట్ చేశాడు, ఓకే మాట్లాడలేదు. మళ్ళీ తనే కాల్ బ్యాక్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాడు అంతే. దేని గురించి మాది? సన్ స్క్రీన్. సన్ స్క్రీన్, అవును సార్. ఓకే ఓకే. అంటే ఇక్కడ మీ మీద రోమర్స్ వస్తున్నాయి అంటే అమెరికాలో ఉన్న అమ్మాయి కోసం. అది కరెక్ట్ కాదు సార్. ఏదో తెలిసిందని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడితే సరికాదు. అది అంటే వాళ్ళ కోడలు గారితో మీరు అంటే మీకు ఉంటది కదా ఫ్రెండ్ కాబట్టి వీళ్ళ పెళ్ళైన నాకు నెంబర్ కూడా తెలియదు యాక్చువల్ గా. నేను వీసా పర్పస్ మీద వెళ్ళాను. అది కూడా మా అన్నయ్య వచ్చారు, 1 day స్టే చేసి మళ్ళీ ఈవినింగ్ కి వెళ్ళిపోయాను నేను. అది కూడా నాకు టైం లేకుండా బయట నేను స్టే చేయడానికి. ఓకే. తను కూడా ఏమన్నా అంటే ఎందుకు అక్కడ ఇక్కడ ఉంటాం, ఇక్కడికి వచ్చేసి కదా, మార్నింగ్ మళ్ళీ అన్నయ్య వచ్చేస్తే వెళ్తారు కదా అని చెప్పేసి అని ఇంకా మార్నింగ్ అన్నయ్య వచ్చారు, వెళ్ళాం మళ్ళీ ఎంబసీకి. ఓకే. ఆ రోజు మీరు మీ అన్నయ్య మీరు అక్కడ స్టే చేసిన రోజు వాళ్ళ వైఫ్ ఉన్నారా? అవును ఉన్నారు సార్. ఉన్నారా? ఓకే. మీతోనే మాట్లాడింది ఆవిడ మాట్లాడే విధానం వాళ్ళు మీరు ఆ 1 day లో నార్మల్ గానే మాట్లాడారు. ఓకే. అసలు ఏం ఎక్కడ డిఫరెంట్ గా ఏం అనిపించలేదు నాకు కూడా. ఓకే. చాలా క్యాజువల్ గానే మాట్లాడారు. ఓకే ఓకే ఓకే. ఓవరాల్ గా దీన్ని మీరు ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ గా మీరు రాఖీ కట్టిన ఫ్రెండ్ గా ఇప్పుడు మీ పైకి ఎందుకు దోషేస్తుంది అనుకుంటున్నారు వాళ్ళ వైఫ్? తెలియదు సార్. ఓకే. ఆ రోజు మీరు 1 day ఇంటికాడ ఉన్నారు కదా, మీతో ఏమైనా మాట్లాడింది ఆవిడ? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు తనకి. ఓకే. బట్ అందులో నేను వాళ్ళకి తెలుసు కాబట్టి తను నా మీద తోయచ్చు. ఇది ఒకటే ఛాన్స్, ఇంతకు మించి ఏమీ లేదు. అండ్ ఇంకొకటి నేను అబ్రాడ్ లో ఉంటున్నాను, యాక్చువల్ నన్ను డిస్టర్బ్ చేయడం అనేది అది సరైన పద్ధతి అస్సలు కాదు. ఓకే. అయితే నేనేమంటున్నాను, ఆ 1 day మీరు అక్కడ స్టే చేశారు కదా, ఆమె మీతో ఉండే విధానం ఏ విధంగా ఉంది? నార్మల్ గానే ఉంది సార్. ఓకే. కొంచెం ఏమేంటి జస్ట్ నార్మల్ ఎలా ఉన్నారు ఏంటి ఏం చదువుతున్నారు ఇలా అంతే క్యాజువల్ గానే మాట్లాడింది. ఓకే. మీకు ఆ 1 day ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయి అనిపించిందా? ఏం లేదు సార్, క్యాజువల్ గానే ఉన్నారు వీళ్ళు కూడా. క్యాజువల్ గానే ఉన్నారు. ఓకే ఓకే. ఈ 4 months లా మీకు ఏదైనా కాల్స్ గానీ ఏమైనా వచ్చినాయమ్మా? లేదు సార్, నాకు బేసిక్ గా ఫోన్ అసలు యూజ్ చేయను, ఎందుకంటే మాకు యూనివర్సిటీస్ లో ఉంటుంటాం కదా. అవును ఇలా ఉండదు. ఓకే ఓకే అమ్మా, సారీ ఏమన్నా డిస్టర్బ్ చేసి ఉంటే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇలా డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, సో బీ కేర్ఫుల్ అంతే. ఓకే. మా విధంగానా వాళ్ళమ్మా? మా విధంగా సార్, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి అంటే వాళ్ళ కోడల్ నాట్ గుడ్. వాళ్ళ కోడల్ విధంగా అంటున్నారా? తను అన్ఎడ్యుకేటెడ్ గా బిహేవ్ చేస్తుందేమో కానీ తెలియదు, బట్ ఇండికేట్ చేసుకోండి మీరే. ఓకే ఓకే మా, థ్యాంక్ యూ. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్. యాక్చువల్లీ ఇక్కడ ఇన్వాల్వ్ ఎందుకు అయిందంటమ్మా, ఒక డిక్లరేషన్ అనేది ఇప్పుడు మీ పేరు వస్తుంది ఇక్కడ తెలియాలి కదా, అరే నిజమే అని అనుకుని వీళ్ళు ఇప్పుడు 4 నెలల సతాస్తున్నారు యాక్చువల్లీ మీకు కాల్ చేయడానికి. నేను సార్ ఒకటి, నేను అవైలబుల్ ఉన్నానా, ఏ కాల్ అయినా సరే పిక్ చేసి నేను ఆన్సర్ ఇస్తా. ఈవెన్ దో నేను కాల్ పిక్ చేయకపోయినా సరే నెక్స్ట్ రెస్పాండ్ ఇస్తాను సార్. ఆఫ్ కోర్స్ సూపర్ సూపర్ మా, బికాస్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ అండ్ మెచ్యూర్డ్ మైండ్. సూపర్ సూపర్. అర్థమైంది మా, ఎందుకంటే ఇప్పుడు మీరు కాల్ ఎందుకు మీకు కాల్ చేయాల్సి వచ్చిందంటే జనాలకు వేరే విధంగా అంటే నిజంగానేమో ఇప్పుడు మీరు అబ్రాడ్ నుంచి మీరే మాట్లాడుతున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ మీ మీద డౌట్ అనేది ఉండదు ఇంకా. సార్ నేను ఇప్పుడు నాకు ఇప్పుడే నేను ఎర్లీ మార్నింగ్ లేచాను సార్, నాకు ఇప్పుడు మార్నింగ్ నిద్ర కూడా లేవలేదు. ఓకే సారీ మా, ఏమైనా డిస్టర్బ్ చేసి ఉంటామేమో. ఓకే ఓకే పర్లేదు సార్, వాళ్ళకి కూడా చెప్పండి ఇట్స్ నాట్ గుడ్ టు కాల్ సంబడి. ఓకే ఓకే మా, ఓకే రైట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అసలు నాకు సంబంధం లేదు, నన్ను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని అమ్మాయి అంటుంది. నేను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాను, నా క్యారెక్టర్ అలాంటిది కాదు, నేను చాలా ధైర్యవంతురాలని, నేను చాలా ఫార్వర్డ్ గా ఉంటాను అనేది మాట్లాడుతుంది ఆమె. ఓకే విన్నారు కదా, ఎవరైతే యుఎస్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా కాల్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ కోడలు ఏ ఎవిడెన్స్ లేకుండా ఆ అమ్మాయి నిజంగా కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇంకోటి లేదంటే నిజంగా నమ్మొచ్చు. అంత ఈజీగా వీసా రావడం అనేది కాదు. వాళ్ళ కోడలు ఎందుకు డిక్లరేషన్ ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ? ఆమె డైరెక్ట్ గా చెప్తుంది, పెద్దయినా ఏమంటుందంటే మీరు కావచ్చు వేరే మీడియా ఛానల్స్ త్రూ కావచ్చు నాకు కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఆ కైండ్ ఆఫ్ కాదు, నాకు అవసరం కూడా లేదు, నన్ను మధ్యలోకి ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు, మీ కోడలు కావచ్చు మీరు కావచ్చు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటుంది. ఇది కరెక్ట్ కాదు నన్ను డిస్టర్బ్ చేయడము అనేది ఆ అమ్మాయి అనే విధానం. ఇప్పుడు ఇక్కడ ఓకే ఆ అమ్మాయి క్లారిటీగా చెప్తుంది మేబీ ఏం జరిగింది ఏందనేది. ఇక్కడ ఓవరాల్ గా ఈమె మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ అమ్మాయి ఒకే మిస్టేక్ చేసింది అనుకుంటే ఈ అమ్మాయి ఫోన్ ఎత్తకూడదే. నేను ఆల్రెడీ పెట్టిన ఐఎమ్ సంతోష్ ENT 61 పెట్టిన తర్వాతనే ఫోన్ లిఫ్ట్ చేసింది, అంతకన్నా ముందు ఆయన పెడితే లిఫ్ట్ చేయాలి అమ్మాయి.
అవునా? ఇప్పుడు దీన్ని బట్టి ఏమనుకోవాలి అంటే మీ కోడలు ఎందుకు డిక్లరేషన్ ఇస్తుంది? వన్ డే ఆల్రెడీ ఈ అమ్మాయి వీసా కోసం వాళ్ళ అన్నేం తీసుకునే వచ్చిందంట. క్యాజువల్ గా ఎవరు పరిచయం ఉన్నా ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా నేను చెప్తున్నాను, అంటే మేబీ మీ కోడలదే మైనస్ అని కూడా నేను అన్నట్ల తెలియకుండా, అన్న కొంచెం హైదరాబాద్కి వచ్చినా అంటే వచ్చి ఇక్కడ స్టూడియోలో ఉండమని చెప్తా, లేదంటే నా ఇంటికి రమ్మని చెప్తా. ఆడపిల్ల అయితే నా ఇంట్లో పెట్టుకుంటాను. నాకు పరిచయాలు ఉన్న ఆడపిల్లలు ఎవరన్నా వస్తే అది కామన్. దాన్ని తీసుకొని ఇప్పుడు మరి అమ్మాయి అన్నది కూడా మీరు విన్నారు, మరి ఏమనుకుంటారు? నాకు ఒక్కరోజు అని చెప్తా, 4 రోజులు అసలు వారం ఉన్నది. ఫస్ట్ వారం రోజులు అన్నది, వారం రోజులు ఉన్నాడు అన్నది. వారం రోజుల తర్వాత మన ఎవరు గట్టి అడిగిన 4 రోజులు ఉన్నదని మళ్ళీ 4 రోజులు ఇప్పుడు ఒక రోజు మా అన్నయ్య ఉన్నాడు అన్నాడు. ఆమె ఒక్కతే వచ్చిందని మా కోడలు చెప్తాను. ఇలా సొంత అన్నయ్య వచ్చిందని చెప్తాను. మా అల్లుడు కూడా ఎప్పటికీ ఫోన్ చేస్తే ఎత్తుతాను. ఆమె ఫోన్ ఎత్తద్దు కదా మా అల్లుడు చేస్తే కూడా. ఆమె అయితే ఒకసారి గిట్నే అమెరికా ఏమైనా కేసు పెట్టాలంటే మా అల్లుడు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడు, ఆయనతోనే నువ్వే మాట్లాడు, నువ్వే పెట్టు కేసు ఆమె అన్న వాళ్ళే. ఆమె మాట్లాడింది, సమాధానం ఇచ్చిన వాళ్ళే ఏం చేసింది, నోరు మూసుకున్న సపరేట్గా వెళ్ళిపోయారు. ఆ మా మాటతోనే సపరేట్గా ఎవరు వెళ్ళిపోయారు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మీ కోడలు కేసు పెట్టాలన్నారు, అమ్మాయి మీద పెట్టాలన్నది. అమ్మాయి మీద పెట్టాలన్న వాళ్ళే మాట్లాడి అమ్మాయి మీద అబాండ వేసుడు అది కరెక్ట్ కాదు, కేసు పెట్టుడు అంటే ఒక అమ్మాయి మీద ఆయన బయటికి రావడం కాదు. నేను ఫోన్ చేస్తా అతను మాట్లాడు, మరి నీ మీద నాకు డౌట్ వస్తుంది, నీ కేసు. సరే మీ కోడలు ఏ తప్పు లేదు, మీ విఎంపుడు ఏ తప్పు లేదు, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు వీళ్ళు? మరి ఎన్నిసార్లు కాల్ చేస్తారు, సరే ఓకే తప్పు లేదు, ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? సరే ఆ అమ్మాయి అమెరికా అమ్మాయికి మనం కాల్ చేసినాం, యుఎస్ అమ్మాయికి కాల్ చేసినాం, అమ్మాయి మాట్లాడింది, డిక్లరేషన్ గా చెప్తుంది, మరి వీళ్ళది ఏ తప్పు లేదు కదా, మీడియాకి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మీరింటికి వెళ్ళి ఇప్పుడు సరే మీడియాకి ఎక్కి మీడియా మాట్లాడుతున్నారే, దీని పరంగా మీకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. ఏది జరిగినా న్యాయం జరగాలి సార్. ఇక్కడ ఇంకోటి, వీళ్ళది ఏ ఊరు, ఈ అమ్మాయి వాళ్ళది ఏ ఊరు? మీ కూడా జూలపల్లి. ఎక్కడ వస్తుంది ఇది? కమాన్పూర్ మండల్, పెద్దపల్లి జిల్లా. కమాన్పూర్ పెద్దపల్లి జిల్లా, కమాన్పూర్ మండల్. ఓకే ఓకే. వీళ్ళు అసలు ఫోన్ ఎత్తట్లా, అమ్మాయి ఫోన్ ఎత్తట్లా, అబ్బాయి కోడలు ఫోన్ ఎత్తట్లేదు. మీరు ఓవరాల్ గా ఏం చెప్పుదాం అనుకుంటున్నారు? నాకు నా కొడుకు తీసుకొచ్చి నా కొడుకు మా కొడుకు మాకు కావాలని మేము వచ్చినాం సార్. మాకు న్యాయం చేస్తారు, మాకు ఏం చేస్తారు, మాకు కొడుకు అయినా మంచి, మా సేవన పైపున మంచిది, ఏదైనా మంచి అక్కడ చూసుకుని చచ్చిపోతాం. అది సేవ మనిషి ఇంటిలో బతుకుతాం, సేవను చూసేటికి దానితో మేము కూడా పోతాం. ఉన్నాడు అత్తడు అన్న ధీమా కొడుతున్నాం, కానీ ఇప్పటికి 4 నెలలు అవుతుంది. జనం 10 మంది 10 రకాల చెవులే రకరకాలుగా మాట్లాడుకుంటాను. ముఖం కూడా నేను పని చేస్తుండే, నేను 4 నెలల కాంచి పని లేదు పాలేదు, ఏది తిరుగుకుంటుంటాను, తాగుకుంటూ తిరుగుకుంటా. పైసలు లక్షలు ఖర్చు పెట్టుకుంటే గిర్ర తిరగవలసిన అవసరం. ఓకే, మీరు నిజంగా మీరు దాచిరు అనుకో, దాచి మీడియాకి ఎందుకు ఎక్కుతారు? రేపు పొద్దున మీరే దాచిరా డిక్లరేషన్ అయితే మీరు లంగలు కాదు. ఊళ్ళో చెప్పందుకు చంపుతారు ఊళ్ళో. ఊరు అనేది ఉంది కదా, ఊళ్ళో మళ్ళీ మా సంగపోలు ఎక్కువపడ్డారట. ఎందుకు వస్తావారు, దేనికోసం వస్తానా, అక్కడ ఏం ప్రూఫ్ లేకుంటే ఏమున్నది, నువ్వేమవుతానో మళ్ళీ మూసుకొని. ఫస్ట్ ఒకసారి వస్తే వెళ్ళగొట్టిర్రు, మళ్ళీ అతను ఫోన్ చేస్తే మా అధ్యక్షుని ఫోన్ చేస్తే ఆయన కోప్పడ్డాడట. ఏమో కోప్పడ్డం వల్ల సపరేట్కి వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళకు కావాల్సింది ఏమన్నా నాకు ఇస్తారా, తీసుకొని పోదాం, నా బిడ్డ పెళ్లి చేయాలని ఆలోచన. బిడ్డ సంగతి 12 తులాల బంగారం పట్టుకపోయారు, వాళ్ళ పైసలు పట్టుకపోయారు, మొత్తం టోటల్ కొంచెం. ఏం పేరు మీ కోడలి పేరు? ఏంది? శ్వేత. ఫోన్ ఎట్లయితే అమ్మాయి ఏమైనా స్లిప్ అవుతాం కావచ్చు, మీరు అడిగేదాని మాటలకు స్లిప్ అవుతాం కావచ్చు అని ఆలోచన కొద్ది నిన్న ఇస్తాయి. ఓకే, నేను ఇక్కడ ఫోన్ ఎత్తకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తా. అఫ్ కోర్స్ వాళ్ళు తప్పు చేసినా డిక్లరేషన్ ఇవ్వట్లేదు, కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది వాళ్ళకి. నెగ్లెక్ట్ గా మేము కేసు పెడతాము, మేము చేస్తాము అంటే నీ అయ్యే సొమ్ము కాదుడా, కడుపు కాలి వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ నీ బిడ్డకి విషయంలో నువ్వు ఎంతైతే తీసుకున్నావో ఈ విషయంలో కూడా అంతే రియాక్ట్ అవ్వాలని చెప్తున్నాం. ఓకే, హస్బెండ్ పోయిండన్న బాధ ఉన్న లేడీ అయితే అత్తగారింటి కాడ ఉండి కొట్లాడాలి, కానీ నువ్వు అవ్వగారింటికి పోయి ఎట్లా ఉంటావు? శ్వేత, నువ్వు ఫోన్ ఎత్తట్లేదు శ్వేత, నేను కాల్ చేస్తుంటే. దీన్ని ఓకే, నీ తప్పుందని మేము డిక్లరేషన్ ఇవ్వట్లేదు, బట్ దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నీ హస్బెండ్ కాబట్టి నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. బికాజ్ నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం వేరే విధంగా తీసుకోవాల్సి వస్తుంది. నీ ఇంటికి కూడా రావడానికి నేను రెడీ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 4 నెలలు అవుతుంది. ఇంకోటి, ఇక్కడ నీ మీద మేజర్ గా నీ మీద ఇంకా డౌట్ ఎందుకు వస్తుందంటే నువ్వు ప్రెగ్నెంట్ తెప్పించుకోవడం, ఇది 2 సార్లు జరిగింది.
లేదంటే ఎందుకు తీపించుకున్నావు? అంతకన్నా ముందు పెళ్ళైనాక 3 months ఎందుకు తీపించుకున్నావు? ఇప్పుడు మీ అత్తమామకు తెలియకుండా ఎందుకు తీపించుకో? నీకు తీపించిన అవులది ఏదైతే డాక్టర్ ఉన్నారో, బికాస్ ఇదే వర్డ్స్ వాడాల్సి వస్తుంది, ఆమె ఎందుకు తీసింది? అపోర్షన్ అనేది చేయడం అనేది ఒక పెళ్ళైన అమ్మాయికి హస్బెండ్ ఉండాలి, కొన్ని సంతకాలు ఉండాలి అంటే అంత ఈజీ అయిపోయిందా? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఏమన్నాడు, ఎందుకు తీపించుకుందంటే ఆమె ఇష్టం మాకు తెలియదు అంటున్నాడా ఏంటి అసలు? ఆమెకి ఎట్లయిందంటే నీ కొడుకు వల్ల అయింది కదా, మరి నీ కొడుకు పర్మిషన్ ఉండాలి కదా. అదే కదా, అదే అంటే ఆమె ఇష్టం అడిగిండు. అదే నాన్న మట్టి సమాధానం అంటే సపోర్ట్ చేస్తాడు, అక్కడ చేసి పరిస్థితి. నాకు అడ్రస్ ఇవ్వండి, ఈ 2 days లో నేను వెళ్ళడానికి ట్రై చేస్తా. శ్వేత కదా? శ్వేత, నువ్వు దీనికి కంపల్సరీ బాధితురాలివి, దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నువ్వు ఉంది. ఆన్సర్ ఇవ్వకపోతే మాత్రం వేరే విధంగా అవుతుంది. దీన్ని వేరే రచ్చ చేసుకోవాలనుకుంటే ఫోన్లు ఎత్తకుండా ఉండు. ఎందుకంటే ఈ రోజు నువ్వు అన్నట్టుగానే మేము యుఎస్ అమ్మాయి మీద డౌట్ పడొచ్చు. అఫ్ కోర్స్ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది, బట్ సరే యుఎస్ అమ్మాయి అనుకో, నీది ఏ తప్పు లేనప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు నువ్వు? నీ ఇంటికి ఇప్పుడు మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు చాలా రూడ్ గానే మాట్లాడుతున్నారు. నేను ఒకటి చూసిన, లాస్ట్ ఫైనల్ ఒకసారి చూద్దాం. ఒక్కొక్క కేసులు మీరే దాచిండ్రు, మీ అల్లునికి, నీ బిడ్డను, నిన్ను, నీ భార్యను, మొత్తం అందరు నలుగురిని కేసు చేస్తాం, ఊకుండేప్పటికీ నమ్మకం, మళ్ళీ మాకే వార్నింగ్ ఇస్తాడు వాళ్ళ పెద్ద మనిషి అంటే. దాయాల్సిన అవసరం మాకే 3 నెలల వరకు వస్తాడు, కార్డు అవన్నీ పట్టుకోకుండా పోకుండా అవి తీసుకొచ్చిందా? ఒకసారి అవి తీసుకురండి. అది ఒక్కొక్కటి. అమ్మో, ఓకే, మీ కొడుకు బ్యాగా, ఆఫీస్ లో బ్యాగ్ ఇది అన్ని మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఇవి ఒక్కటి లేకుండా ఆయన ఉండే సెల్లు గిల్లు ఇవన్నీ ఏది ముట్టుకోలే. ఇది దేనికి సంబంధించింది? అది మూగే వాళ్ళకి ఫార్మసీ, ఆయన ఐడి కార్డు. అన్నింట్లోనే బట్టి ఏంటంటే ఏ విధంగా చూడొచ్చు. ఇప్పుడు చైన్ అవన్నీ ఉన్నాయన్నారు, ఏమైంది అది? అవన్నీ ఆమె కొంచెం అయింది. బంగారం గిట్ల అన్ని కొంచెం బంగారం మొత్తం పట్టుకుపోయింది. నేను ముట్టుకో అయితే నీలాంటి తప్పుల పడకు, అది ఎటు పోదు, మొత్తం టోటల్ చూడు కానీ ముట్టుకోకని చెప్పిన అన్నట్టు. ఓకే, ఆయన వాచ్, ఇది ఆయన ఫోన్. ఓకే, ఇది పర్సు. ఈ పర్సు శ్వేతనా? ఇప్పటిదాకా బిజీ వచ్చింది. ఓకే, అన్ని ఇంట్లోనే పోయిండు అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏది. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూడండి, అన్ని ఇంట్లోనే ఉన్నాయి, వాచ్ తో సహా ఇంట్లో ఉన్నాయంటే ఇది ఏ విధంగా చూడొచ్చు మీరు ఆలోచించాలి. ఫోన్ గానీ, హెడ్సెట్ గానీ, ఆయన వాడే హెడ్సెట్ గానీ, ఇది కార్డ్ ఏది, ఏంది? డెబిట్ కార్డ్. ఓకే, ఇవన్నీ ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు, ఏటీఎం కార్డు, డబ్బులు గిట్లా పట్టుకోయింది. ఆమెనే తీసుకోయిందా? మేము ముట్టుకోలేదు. సాలరీ 33 ఉంటాయి, అవి అన్ని పట్టుకొని వెళ్ళింది. ఏం పేరు? శ్వేత. వాట్సాప్ ఉందా? ఓకే, ఒకసారి వాట్సాప్ లో కాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఆమెకి ఆన్లైన్ లో లేదు. ఓకే, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి అండ్ ఎవరికి జరగకూడదు. ఇది ఏంటి అనేది ఇంకా ముందు మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. పెద్దయినా కేసు పెడతారా? అమ్మాయి మాట్లాడుతుంది, ఇది ఎంత కన్ఫ్యూజన్ ఉంది. ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి లేదు. ఇక్కడ మీ కోడలు తప్పు చేసిందని కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి లేదు. బట్ డౌట్స్ అనేటివి ఉన్నాయి. మీరు అన్నట్టుగా మీరు కూడా అదే అంటున్నారు. బట్ కేసు పెట్టండి, ఎస్ఐ గారితో కూడా మాట్లాడండి, సిఐ గారితో చూద్దాం. ఇక ముందు ఏదున్నా నాకు కాల్ చేయండి, నా నంబర్ తీసుకోండి. బట్ ఎవ్రీ టైం మీ అనుకుంటాం. ఎందుకంటే బట్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీ వెనక మీరు ఏదన్నా డ్రామా ఆడుతారంటే మాత్రం రేపొద్దున చాలా చిక్కులలో పడతారు. ఇది కూడా చెప్తున్నాను, అవసరం లేదు. ఎందుకంటే ఒక కన్ను కొడుకు విషయంలో ఎవరు ఆడాల్సిన అవసరం లేదు. మీ కోడలు అన్నట్టుగా అమెరికా అమ్మాయి అయితే బాగా సంపాదిస్తుంది అనే ఇంటెన్షన్ తో మీరు ఏదన్నా మళ్ళీ ఏదో ఒకటి చెప్తే ఉల్టా, ఏదో ఒకటి చెప్తే, అంతేనా? వీళ్ళందరూ వాళ్ళని తీసుకొని అవును, ఇంత తిరగాల్సిన అవసరం లేదు. బస్ స్టాండ్ లో పోటీ, రైల్వే స్టేషన్ లో పోటీ, మొత్తం సికింద్రాబాద్ మొత్తం టోటల్ గా అక్కడ కొద్దిగా డౌట్ వస్తుందన్న శ్రీనివాస్ సార్ తీసుకొని పోయినది. మన ఉప్పల్ రింగ్ రోడ్ కాడ కొద్దిగా ఎవరో కొద్దిగా అనుమానంగా ఆయన తనకి అనిపించిండు.
అని చెప్పిన వాళ్ళు, మా చుట్టపైన చెప్పిన వాళ్ళు అడిగిపోయాను. ఆ పోలీస్ స్టేషన్కి పోయి చూసినాం అన్నట్టు. ఒక సీసీ కెమెరా మొత్తం చూసినాం. చూస్తే ఆయన కాదు, కూర్చున్నాడు కానీ ఆయన వేరే ఆయన చాన్సేపు కూర్చున్నాడు. ఆ కొబ్బరి బొట్టు ఇప్పుడు మీ కోడళ్ళు మీ కొడుకుండే ఏరియా అలా ఒక్కటే సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా, వేరే లేదా? అది వేరే అక్కడ మూల మీద ఖరాబ్ అయినాయి, మొత్తం ఖరాబ్ అయినాయి. ఆయన ఇంట్లోకి వెళ్ళేకాడ ఉన్నాయి, అన్ని ఖరాబ్ అయినాయి అవి అని చెప్పారు. చెప్తారు వాళ్ళు పోలీసులు అన్ని ఖరాబ్. ఓకే రైట్, ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.